హాయ్ నమస్తే నేను మీ దివ్య ఫ్రమ్ శ్రీ మీడియా. ఈరోజు మన ముందున డిస్ట్రిక్ట్ కోర్ట్ అడ్వకేట్ చదరం అప్పారావు గారు ఉన్నారు, మర్రిపాలెం న్యాయవాది. ఈరోజు ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్, వెల్కమ్ టు శ్రీ మీడియా. సార్ ఇప్పుడు చూస్తున్న ప్రజెంట్ న్యూస్లోని ₹1 తీసుకున్నందుకు ఒక రీటైల్ షాప్ మీద కన్జ్యూమర్ కోర్టులో కేసు వేశారు. అసలు అది ఏ ప్రోడక్ట్, అసలు ఏం జరిగింది, దానికోసం వివరిస్తారా? నేను ఈ మధ్య ఒక రిటైల్ షాప్కి వెళ్ళానమ్మా. ఓకే. వెళ్తే నాకు ఆ ఒక ప్రోడక్టే కొనాలనుకున్నాను. అదేంటంటే జిల్లెట్ కంపెనీది 70 grams షేవింగ్ క్రీమ్ అని. ఓకే. అయితే వాళ్ళు బిల్ అది చేస్తారు. బిల్ వేసిన తర్వాత ఏమో ఎంత అవుతుంది, ఎంత అంటే ₹76 అని చెప్పి తీసుకున్నారు. పేమెంట్ చేస్తాను వచ్చేసాను. నేను ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నప్పుడు ఎందుకో మామూలుగా చూశాను అనమాట. చూస్తే ఆ ప్యాక్ మీద ₹75 ఉంది. నాకేంటంటే ఎప్పుడైనా సరే ఎవరైనా సరే కన్జ్యూమర్ ఎవరైనా సరే, నేను కన్జ్యూమర్గానే వెళ్ళాను, అడ్వకేట్గా నేను వెళ్ళలేదు. అందరిలాగే నేను కూడా ఎఫ్ఎంసీజీ ప్రోడక్ట్స్ వాడతాను. నాకేంటంటే అలవాటు, ప్రతి ఎక్కడ ఏ డిపార్ట్మెంట్ స్టోర్లో కానీ ఏ గ్రాసరీ స్టోర్లో కానీ ఏం కొనుక్కున్నా సరే ఆ బిల్లుని నేను ప్రిజర్వ్ చేసుకుంటాను. ఎప్పుడు కూడా నేను ఇంట్లో పెట్టుకుంటాను, ఫైలింగ్ చేసుకుంటాను. ఇది ₹10 ₹20 అది కూడా ఒక మంచి హ్యాబిట్. నేను కన్జ్యూమర్కి ఇచ్చే ఫస్ట్ సజెషన్ ఏంటంటే అదే, వాళ్ళు ఏం కొనుక్కున్నా సరే ఆ బిల్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. అది ఎప్పుడు కూడా వాళ్ళ దగ్గర ఉంచుకోండి. రేపు పొద్దున ఆ ప్రోడక్ట్ వాడిన తర్వాత వాళ్ళకి ఏమైనా జరిగింది అనుకోండి, సపోజ్ అలర్జీ కానీ ర్యాషెస్ ఇలాంటి కానీ లేదంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినా సరే ఆ బిల్లు బేస్ చేసుకొని కన్జ్యూమర్ కోర్టులో కేసు వేసుకొని మనం కాంపన్సేషన్ క్లెయిమ్ చేయొచ్చు. అది డబ్బుల కోసం కాదు. సో ఆ పర్టిక్యులర్ ప్రోడక్ట్ అనేది హార్మ్ఫుల్ టు ద కస్టమర్. ఓకే. సో ఆ పర్టిక్యులర్ హార్మ్ఫుల్నెస్ అనేది మిగతా కస్టమర్స్కి జరగకుండా ఉండడం కోసం అని చెప్పి కేసు వేయాలి. సో అలా కేసు వేయాలంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే మన దగ్గర పర్టిక్యులర్ బిల్ ఉండాలి. బిల్ లేదనుకోండి, సపోజ్ మనం ఏమైనా ఆన్లైన్లో పేమెంట్ చేసాం అనుకోండి, ఆన్లైన్లోనూ మన దగ్గర ప్రూఫ్ ఉంటుంది, అదేనే సరిపోతుంది. సో నేను అలా చూశాను. వాడుతున్నప్పుడు ఆ పర్టికులర్ ఐటెం చూసినప్పుడు కార్టన్ మీద ఎంఆర్పి ₹75 ఇన్క్లూజివ్ ఆఫ్ ఆల్ ట్యాక్సెస్ అని ఉంది. ఆల్ ట్యాక్సెస్ అంటే ఎస్జిఎస్టీ సిజిఎస్టీ రెండు కలిసే ఉంటాయి. ఆ కిందని జనరల్గా కొన్ని ప్రోడక్ట్స్కి ఏం చేస్తారంటే ఎక్స్క్లూడ్స్ కస్టమ్స్ ఛార్జెస్ అని చెప్పి కొన్ని ఉంటాయి. దీనికి అలాంటిది ఇంకేం లేదు. రెగ్యులర్గా ఎఫ్ఎంసీజీ ప్రోడక్ట్స్ మనం డిపార్ట్మెంటల్ స్టోర్స్లో కొనేటప్పుడు జిఎస్టీ కలిసే ఉంటుంది, ఇంక్లూజివ్ ఆఫ్ ఆల్ ట్యాక్సెస్ అని చెప్తుంది అందులో. అంటే యాక్చువల్గా వాళ్ళు 76.44 కలెక్ట్ చేశారు నా దగ్గర. రౌండెడ్ ఆఫ్డ్గా వాళ్ళు బిల్లు 76 ఇచ్చాడు, ₹76 తీసుకున్నాను నా దగ్గర నుంచి. ఇదేంటి ₹1 ఎక్స్ట్రా తీసుకోవడం చెప్పేసి నేను మామూలుగా వాళ్ళకి ఒక లెటర్ రాశాను. మీరు పలానా రోజు నేను పలానా టైంలో ప్రోడక్ట్ కొన్నాను జిల్లెట్, దాని గురించి మీరు ఎక్స్ట్రా ఎక్కువ తీసుకున్నారు అని చెప్పేసి అడిగితే వాళ్ళు ఏమన్నంటే అది బిల్లింగ్ మిస్టేక్ అయ్యి ఉండొచ్చండి అన్నారు. బిల్లింగ్ మిస్టేక్ అయితే మీరు ఎలా తీసుకుంటారండి, అలా పద్ధతి అది కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి అన్నాను. సరే ఇంకా లాభం లేదని చెప్పేసి వాళ్ళు అలా చెప్పేసి పెట్టిగానే నేను ఫార్మల్గా ఒక లెటర్ రాశాను కంపెనీ హెడ్ ఆఫీస్కి ఒక లెటర్ రాశాను. కాపీ టు హెడ్ ఆఫీస్ పెట్టి ఇక్కడ రిటైల్ స్టోర్కి వేపగుంటలో ఉంది, వాళ్ళకి లెటర్ రాస్తాను. ఆ కాపీ టు రిలయన్స్ కంపెనీ కానీ పెట్టాను. పెడితే వాళ్ళ దగ్గర నుంచి రాలేదు, కానీ వాళ్ళు మాత్రం 4-5 సార్లు ఫోన్ చేశారు. సారు ఇంకా లేదు సారు, కొంచెం ఏదో పొరపాటు వల్ల జరిగింది, కొంచెం తీసేయండి అని చెప్పేసి అన్నట్టుగా మాట్లాడారు. ఇంక దాని గురించి ఏం డిస్కస్ లేదండి, ఇది నా ఇష్యూ కాదండి, ఇది పబ్లిక్ ఇష్యూ అని చెప్పి చెప్పారనమాట. అయిపోయినా సరే వాళ్ళ దగ్గర నుంచి రిప్లై మాత్రం ఏం రాలేదు నాకు. ఇంక లాభలేని చెప్పి లీగల్ నోటీస్ ఒకటి పంపించాను. లీగల్ నోటీస్ పంపించినా సరే వాళ్ళ దగ్గర నుంచి రిప్లై రాలేదు. రాకపోతే అంటే ఈ ఫోర్మోస్ట్ అంటే మనం లీగల్గా చేయాల్సిన పనులు ఇవి. ఇప్పుడు కన్జ్యూమర్ కోర్టులో ఏమైనా కేసు ఫైల్ చేయాలనుకుంటే ముందుగా మనం లెటర్ రాసి 4 రోజులు వాళ్ళ రిప్లై కోసం వెయిట్ చేయాలి. తర్వాత లీగల్ నోటీస్ ఇచ్చి 15 days వాళ్ళ రిప్లై కోసం వెయిట్ చేయాలి. ఆ టైం దాటిపోయింది, అయినా సరే వాళ్ళ దగ్గర నుంచి ప్రాపర్ రిప్లై రాలేదు. ప్రాపర్ రిప్లై అంటారు దాన్ని, వాళ్ళు ఏదో రిప్లై ఇచ్చేస్తే సరిపోదు, ప్రాపర్ రిప్లై ఇవ్వాలన్నమాట. సో ప్రాపర్ రిప్లై రాలేదు. రాకపోగానే అప్పుడు నా దగ్గర ఏమంటే సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఏమన్నా బిల్ ఒకటి, ఆ తర్వాత జిల్లెట్
ప్రోడక్ట్ ఉంది కదా, ఆ ప్రోడక్ట్ ఫోటో ఒకటి, తర్వాత వాళ్ళు పంపించిన లెటర్ ఒకటి, లీగల్ నోటీస్ ఒకటి, వాళ్ళ దగ్గర నుంచి అందుకున్నట్టు ఎక్నాలజీ ఫామ్ ఒకటి, రెండు ఎక్నాలజ్మెంట్ ఫామ్స్, అంటే ముందుగా ఫార్మల్ లెటర్ ఒకటిని ఎక్నాలజ్మెంట్, లీగల్ నోటీస్ ఎక్నాలజ్మెంట్ రెండు కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేశాను. వాళ్ళు కేసు యాక్సెప్ట్ చేశారు. యాక్సెప్ట్ చేసిన తర్వాత అది కోర్టులను అవతల వైపు నుంచి ఒక లాయర్ గారు ఏమో రిప్రజెంట్ చేశారు. రిప్రజెంట్ చేసి వాళ్ళ వైపు నుంచి నేను రిప్రజెంట్ చేస్తానని చెప్పి ఆయన చేశారు. వాళ్ళది కూడా యాక్సెప్ట్ చేశారు. స్టోర్ నుంచి మేనేజరు నేను రిప్రజెంట్ చేస్తాను స్టోర్ నుంచి అని చెప్పేసి ఆథరైజేషన్ లెటర్ కంపెనీ నుంచి తీసుకొని వచ్చి ఆయన రిప్రజెంట్ చేశారు. తర్వాత నేనేమో పిటిషన్ ఫైల్ చేశాను. పిటిషన్ తర్వాత ఎవిడెన్స్ అఫిడవిట్స్ తయారు చేశాను. ఇదంతా ప్రొసీజర్ కస్టమర్స్ తెలియాలని నేను చెప్తున్నాను. ఏంటంటే ఒక కన్జ్యూమర్ కోర్టులో కేసు ఫైల్ చేసిన తర్వాత మనం విన్ అవ్వాలంటే ఇదంతా ప్రొసీజర్, పిటిషన్ చేయాలి. ఇంకోటి ఏంటంటే కన్జ్యూమర్ కోర్టులో ఉన్న బెనిఫిట్ ఏంటంటే, కన్జ్యూమర్ కోర్టులో కానీ, లేబర్ లాలో కానీ, సెంట్రల్ గవర్నమెంట్ ఇండస్ట్రీ ట్రిబ్యునల్లో కానీ, లేబర్ కోర్టులో కానీ ఉన్న బెనిఫిట్ ఏంటంటే ఇన్ పర్సన్ మనం వాదించుకోవచ్చు. దానికి లాయర్ అవసరం లేదు. ఇప్పుడు మీరు ఎక్కడ ప్రోడక్ట్ కొన్నారు, ఆ ప్రోడక్టు మీ ఎక్స్పెక్టేషన్స్ అనుగుణంగా లేదు, లేదనుకుంటే ఆడు ఎక్స్ట్రా డబ్బులు తీసుకున్నాడు, లేదనుకుంటే క్వాలిటీ లేదు, అది తినిన తర్వాత మీకు ఏవో సమ్ వామిటింగ్స్ లాగా, లేదనుకుంటే హెల్త్ హెజార్డ్స్ వచ్చాయి, దానికి లాయర్ అవసరం లేదు. మీరు కన్జ్యూమర్ కోర్టుకి వెళ్ళి ఏమండి నేను ఇలా కేసు ఫైల్ చేద్దాం అనుకుంటున్నాను, నాకు ఈ ప్రాబ్లం వచ్చింది అంటే వాళ్ళు ప్రొఫార్మెన్స్ ఇస్తారు. ఆ ప్రొఫారం ప్రకారం మీరు కేసు ఫైల్ చేసుకోవచ్చు. దానికి లాయర్ అవసరం లేదు. సెక్షన్స్ కూడా మీరు రాయాల్సిన పని లేదు. పిటిషన్ ఫైల్డ్ బిఫోర్ ద కన్జ్యూమర్ కోర్ట్ 1 అని చెప్పేసి రాసి మీకు జరిగిందంతా, ఇప్పుడు మీకు జరిగింది ఏంటో మీకు బాగా తెలుస్తుంది కాబట్టి మీరే ఫైల్ తయారు చేసుకొని మీరే సంతకం పెట్టుకోవచ్చు. దాన్ని ఇన్ పర్సన్ అంటారు. సో ఇన్ పర్సన్గా మీరు వాదించుకోవచ్చు. ఈ కన్జ్యూమర్ కోర్టులు కానీ, ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్స్ కానీ, లేబర్ కేసెస్ కానీ మీరు ఓన్గా వాదించుకోవచ్చు. దానికి లాయర్ కూడా అవసరం లేదు. ఇది చాలామందికి తెలియదు. అయితే ఫైల్ చేశాను. అవతల నుంచి ఇంకో లాయర్ వచ్చారు, రిప్రజెంట్ చేస్తారని చెప్పి ఆథరైజేషన్ కంపెనీ నుంచి ఆయన తెచ్చుకొని ఆయన కూడా రిప్రజెంట్ చేశాడు. చేసిన తర్వాత నా ఎవిడెన్సెస్ అన్నీ నేను పెట్టుకున్నాను. ఫస్ట్ ఏంటంటే పిటిషన్ తయారు చేసుకోవాలి, ఎవిడెన్స్ సర్టిఫికేట్ తయారు చేయాలి, ఎవిడెన్స్ ఒకటి ఇచ్చుకోవాలి, తర్వాత డాక్యుమెంట్ మార్కింగ్ జరుగుతుంది. నేను ఏమేమైతే డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేశానో నా కేసుని ప్రూవ్ చేసుకోవడానికి ఆ డాక్యుమెంట్ మార్కింగ్ ఒకటి జరుగుతుంది. ఇదంతా ఒక ప్రొసీజర్. ఆ మార్కింగ్ జరిగిన తర్వాత రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ నేను తయారు చేయాలి. రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ అంటే నేను ఏ విధంగా నా కేసుని డిఫెండ్ చేసుకోగలను నేను చెప్పుకునే పరిస్థితిని ఒక రైటింగ్ రూపంలో నేను కోర్టుకు సమర్పిస్తాను అనమాట. దాన్ని రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ అంటారు. దానికి వాళ్ళు రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ ఇస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే నేను రిటర్న్ ఆర్గ్యుమెంట్ స్టార్టింగ్లో ఎవిడెన్స్ సర్టిఫికేట్ ఏదైతే ఇచ్చానో దాన్ని కౌంటర్ వేస్తారు వాళ్ళు. నేను తర్వాత స్టెప్ ఏంటంటే రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ ఇచ్చిన దానికి కూడా వాళ్ళు కౌంటర్ వేస్తారు. కౌంటర్ వేసిన తర్వాత వారల్ ఆర్గ్యుమెంట్స్ మనం చెప్పుకోవాలి. వారల్ ఆర్గ్యుమెంట్స్ చెప్పుకునేటప్పుడు నా వైపు నుంచి ఏంటంటే నేను కేసు ఫైల్ చేశాను కాబట్టి నా కేసుని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత నాదే. కేసు ఎవరి మీద అయితే ఫైల్ చేశానో వాళ్ళది కాదు బాధ్యత. కానీ నేను ఏవైతే క్వశ్చన్స్ ఏదైతే సపోర్టింగ్ చేసుకుంటూ నేను కేసు ఫైల్ చేశానో దానికి వాళ్ళు కౌంటర్ వేసుకోవచ్చు. కౌంటర్ కానీ యాక్సెప్టబుల్గా ఉంటే కన్జ్యూమర్ కోర్టులోను జడ్జెస్ ఏమో దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. కానీ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ దే విల్ కన్ఫర్మ్ మై ఆర్గ్యుమెంట్స్. సో ఆ విధంగా నేను నా సపోర్టింగ్ డాక్యుమెంట్స్ రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ చేసిన తర్వాత వాళ్ళేమో మేము ఏదైతే రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ ఇచ్చామో దాన్ని కన్ఫర్మ్ చేసేయండి అని చెప్పారు. వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేయడానికి ఏం లేదు అక్కడ. ఎందుకంటే వాళ్ళు క్లియర్గా ఎవిడెన్స్ నా దగ్గర ఉంది, 75 రూపీస్ది 76 రూపీస్ కలెక్ట్ చేసామని చెప్పి వాళ్ళు కౌంటర్లోను ద కస్టమర్ హ్యాస్ బీన్ పేడ్ 76 రూపీస్ అని చెప్పేసి వాళ్ళు అడ్మిట్ అయ్యారు. వాళ్ళ రిటర్న్ ఆర్గ్యుమెంట్స్లో అడ్మిట్ అయ్యారు. అడ్మిట్ అవ్వడం అంటే వాళ్ళు ఇంకా చెప్పుకోవడానికి ఇంకేమో లేనట్టే దాని మీనింగ్. సో అది అయిపోయిన తర్వాత దానికి తగ్గ సైటేషన్స్ ఇంతకు ముందు నేను రిలయన్స్ రిటైల్ స్టోర్ కానీ ఏదైనా సరే స్టోర్స్ ఏవైనా సరే వాళ్ళు ఇంతకుముందు ఏ రకమైన కస్టమర్స్కి ఏ విధంగా వాళ్ళు మాల్ ప్రాక్టీస్ చేస్తున్నారు, దాన్ని ఏంటంటే అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీస్ అని అంటారు.
అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీస్లో ఏముంటుందంటే ఎంఆర్పి కంటే ఎక్కువ రేట్ అమ్మడం కానీ, అదే ఓల్డ్ బ్యాచ్ ప్రోడక్ట్స్ ఆ న్యూజ్ బ్యాచ్ ప్రోడక్ట్స్లను కలిపేసి అమ్మడం కానీ, ఇన్ఫీరియర్ ప్రోడక్ట్స్ అమ్మడం కానీ, తర్వాత క్వాలిటీ లేని ప్రోడక్ట్స్ అమ్మడం కానీ, ఆ ప్రామిస్ చేసిన ప్రోడక్ట్ కాకుండా అడ్వర్టైజ్మెంట్లో చూపించిన ప్రోడక్ట్ కాకుండా అడ్వర్టైజ్మెంట్లో చెప్పిన స్పెసిఫికేషన్స్ కాకుండా వేరే రకమైన ప్రోడక్ట్స్ కానీ అమ్మడం కానీ, ఇవన్నీ కూడా అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీస్ కింద వస్తాయి. సో పర్టికులర్గా ఏ అయితే డిపార్ట్మెంటల్ స్టోర్స్లోనూ ఎంఆర్పి కంటే ఎక్కువ రేటుకి అమ్మిన తర్వాత ఏవైతే జడ్జిమెంట్స్ ఉన్నాయో అవన్నీ నేను సెర్చ్ చేశాను. సెర్చ్ చేసి ఒక 4 సైటేషన్స్ పెట్టాను. పెట్టి వాటితో పాటు నేను వారల్ ఆర్గ్యుమెంట్స్ ఇచ్చాను. అదర్ సైడ్ ఏమో ఇంకా వారల్ ఆర్గ్యుమెంట్స్ మా వైపు నుంచి ఇంకా లేవు అన్నారు. ఇంకా డైరెక్ట్గా ఆర్డర్స్కి వేశారు. ఆర్డర్స్కి వేస్తే జనరల్గా నేనేమనుకున్నానంటే ఏమైనా కాంపన్సేషన్ నేను అడగడం అయితే అడిగాను. కాంపన్సేషను జనరల్గా పిటిషన్లో అడిగేటప్పుడు నాకు ఇది కాంపన్సేషను ఇవ్వండి, బికాజ్ ఐ వాజ్ సఫర్డ్ విత్ ది యాక్ట్స్ ఆఫ్ ది పర్టికులర్ రిటైల్ స్టోర్. సో నాకు ఇంత ఖర్చు అయింది కాబట్టి నాకు కాస్ట్లు ఎంత ఇవ్వండి, కాంపన్సేషన్ ఎంతమంది అడగడం నాకు జనరల్గా ఎక్కడైనా అది పిటిషన్లో కామన్. నాకు జనరల్గా మనసులో ఏమనుకున్నట్టే నాకు ఏదో ఇచ్చే బదులు జడ్జిమెంటు కన్జ్యూమర్ వెల్ఫేర్ ఫండ్ ఒకటి ఉంటుంది ప్రతి డిస్ట్రిక్ట్లోనూ కూడా. ఆ వెల్ఫేర్ ఫండ్కి ₹1,00,000 ఎంతో ఆర్డర్ వేసి ఉంటే ఇంకా బాగుండేది అని చెప్పి నేను అనుకున్నాను. కానీ కోర్టు ఏమైతే నాకు ఫేవర్గానే ₹10,000 కాంపెన్సేషన్ ఇవ్వాలని, ఎక్స్ట్రా కలెక్ట్ చేసిన ₹1 ఇవ్వాలని, అలాగే ఏవైతే ఖర్చులు నాకు జరిగాయో ఈ కోర్టులో కేసు ఫైల్ చేయడానికి ఖర్చులు ఏవైతే అయ్యాయో ఆ ఖర్చుల నిమిత్తం 2,500 ఇవ్వాలని కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది లాస్ట్ మంత్ 18వ తారీఖుని. లాస్ట్ మంత్ 18వ తారీఖుని. ఆర్డర్ కాపీ నాకు 28న ఎప్పుడో వచ్చింది. 30 తారీఖుని తీసుకున్న ఆర్డర్ కాపీ. కేసు ఎప్పుడే సార్? కేసు (16/4/2024) వేసాను. 16/4/2024 వేసాను. జనరల్గా మీకు ఇంకో ఇష్యూ ఏం చెప్పాలంటే కన్జ్యూమర్ కోర్టులో ఏ కేసు అయినా సరే మ్యాక్సిమం 6 నెలల లోపల అయిపోతుంది. అది ఆ కన్జ్యూమర్ యాక్ట్లో ఉంది కూడా. 6 months లోపలే డిస్పోజ్ చేసేయాలి కేసు. సో ఆ బెనిఫిట్ ఉంది. అందువల్ల మనకి ఏదైనా సరే కన్జ్యూమర్ కోర్టులో మనకి ఏమైనా ఎఫెక్ట్ అయిందనుకోండి, ఏదైనా ప్రోడక్ట్ వల్ల కానీ, రిటైల్ స్టోర్ ఏమైనా అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీస్, ఇందాక నేను చెప్పినవన్నీ కూడా అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీస్. అలాగే ఈ బిల్డర్స్ మనకి డబ్బులు తీసుకుంటారు, అడ్వాన్స్ తీసుకుంటారు, మన దగ్గర నుంచి ఫుల్ పేమెంట్ కట్టించుకుంటారు. బిల్డర్స్ కట్టించుకున్న తర్వాత మనకి చెప్పిన ప్రామిస్ చేసిన టైంకి వాళ్ళు మనకి హ్యాండ్ ఓవర్ చేయరు ప్రాపర్టీ. అది కూడా డెఫిషియన్సీ ఆఫ్ సర్వీస్. ఇందాక నేను చెప్పినవన్నీ కూడా అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ ప్లస్ డెఫిషియన్సీ ఆఫ్ సర్వీస్. మీరు అన్నట్టు బిల్డింగ్ అది ఇస్తారు కదా, బిల్డింగ్ చేసినప్పుడు చాలా రిటైల్ షాప్లోస్ కానీ కొన్ని చోట్ల బిల్డింగ్ ఇవ్వరు అలా టైంలో. అండ్ ఎంఆర్పి కన్నా ఎక్కువ మనకు తెలుసు, మీకు తెలుసు, కానీ చాలా మన కస్టమర్స్కి బయట ప్రజలకి తెలియదు. ఎంఆర్పి కన్నా కొంతమంది కొనేస్తూ ఉంటారు. అలాంటి టైంలో క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి కదా, క్రెడిట్ కార్డ్స్ టైంలో మనం స్వైప్ చేసినప్పుడు ఎక్స్ట్రా పర్సెంటేజ్ అడుగుతారు. వాళ్ళ ట్యాక్స్ కూడా మన నుంచే కదా తీసుకుంటారు. దాని ఇప్పుడు తీసుకోవడం లేదు, ఇప్పుడు తీసుకోవట్లేదు. అలాగే ఇప్పుడు డెబిట్ కార్డ్ అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్, క్రెడిట్ కార్డ్ అయితే 2% ఎంత తీసుకుంటారు, ఇప్పుడు తీసుకోవట్లేదు. అలా మీకు నాలెడ్జ్ ఉంది, కానీ చాలా మంది కన్జ్యూమర్ కోర్ట్ కోసం తెలియదు. లైక్ కన్జ్యూమర్ కోర్ట్ ఎప్పుడు అప్రోచ్ అవ్వగలం, లైక్ ఎలాంటి సిచ్యువేషన్లో మనం కేసు ఫైల్ చేయొచ్చు, లైక్ కన్జ్యూమర్ కోర్ట్లో ఎలాంటి లైక్ ఉంటాయి కదా. ఇప్పుడు మీరు ఇలాంటి ఫేస్ చేశారు, మనం ₹1 అయినా వదలలేం, బట్ అది రేస్ చేసినట్టు, మన కాస్ట్ని రేస్ చేసినట్టు. సో అలా ఎలాంటి సిచ్యువేషన్లో మనం ఇలాంటివి రేస్ చేయగలం? ఏదైనా ఎలక్ట్రానిక్స్ ఏదైనా చేయొచ్చా? మీరు స్టార్టింగ్ నుంచి ₹1 అని అంటున్నారు. ఇది యాక్చువల్గా అయితే ఇట్ ఈస్ నాట్ ఏ మ్యాటర్ ఆఫ్ ₹1. అవును. ఆ పర్టిక్యులర్ రిటైల్ స్టోర్స్ ఇండియా మొత్తం మీద 2,699 ఉన్నాయి. 2,699 ఉన్నాయి. 2,699లో ఒక్కో రిటైల్ స్టోర్లోనూ అట్లీస్ట్ 1 షేవింగ్ క్రీమ్ సేల్ అయినా సరే వాళ్ళు ఎంత లూటీ చేస్తున్నట్టు కన్జ్యూమర్స్ దగ్గర నుంచి. నేను ఒక్కనే కాదు కదా ఆ రోజు కొన్నిది, అలాగే 2-3 కొని ఉంటారు. అలాగా మల్టిప్లై చేసుకుంటే కనీసం 3 మల్టిప్లై చేసుకుంటే ఎంత అయింది అక్కడ?
8,000 రూపాయలు వాళ్ళు లూటీ చేసినట్టు కదా. అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీస్ అది. అదే అంటున్నా, చాలా చోట్ల ఇలా జరుగుతుంది. మనం మేము అలాంటి వాళ్ళు అనుకోండి, సరే 2 రూపాయలు 3 రూపాయలు ఏదైనా 10 రూపీస్ 50 రూపీస్ వదిలేస్తాం. మనకు అంత నాలెడ్జ్ ఉండదు. సో అలాంటి టైంలో ఎలాంటి అప్రోచ్ చేయాలి అంటే మీకు లైక్ చాలా మంది నాలెడ్జ్ ఉండదు కదా, అది అప్పుడు చెప్పాలి. ఏంటంటే ఫస్ట్లో నేను చెప్పినట్టుగాను మీరు ఏ ప్రోడక్ట్ తీసుకున్నా సరే 10 రూపాయల ప్రోడక్ట్ అవనివ్వండి, 100 రూపాయల ప్రోడక్ట్ అవ్వండి, 1 లక్ష ప్రోడక్ట్ అవ్వండి, ముందు బిల్లు తీసుకోండి. యాక్చువల్గా గవర్నమెంట్ రూల్స్ ఇంపోజ్ చేస్తుంది. 100 రూపాయలు పైన ఏది కొనుక్కున్నా సరే బిల్లు కంపల్సరీ తీసుకోవాలని. బిల్లు తీసుకొని అది మీ దగ్గర ఉంచుకోండి. బిల్లు మన దగ్గర ఉంచుకుంటే అది ఇప్పుడు రేపొద్దున మనకి ఏమైనా సరే డెఫిషియన్సీ ఆఫ్ సర్వీస్ కానీ అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీస్ కానీ మనం ట్రేస్ అవుట్ చేస్తాం. ఎందుకంటే కొనుక్కున్న తర్వాత మనకు వెంటనే తెలియదు, కొనుక్కున్న వెంటనే మనకు తెలియదు, వాళ్ళని అడగలేము కూడా. వైల్ పాసింగ్ ఆన్ ద టైం మనకి తెలుస్తుంది అన్నమాట ఆ ప్రోడక్ట్ వల్లను ఏంటి డెఫిషియన్సీ ఉంది, క్వాలిటీ ఉందా లేదా అని చెప్పేసి. అప్పుడు ఏం చేయాలంటే ఆ బిల్లు మనకు ఉపయోగపడుతుంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వీ హ్యావ్ టు ప్రిజర్వ్ ద బిల్. అందుకే ఎందాక కూడా. కానీ కొన్ని చోట్ల బిల్లింగ్ ఇవ్వరు, ఎంత పెద్ద షాపులైనా. నేను ఫేస్ చేశాను అలాంటి టైంలో మనం ఏం చేయొచ్చు? ఇప్పుడు హ్యాండ్లూమ్ అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆన్లైన్ పేమెంట్ చేయండి. క్యాష్ ఇప్పుడు జనరల్గా గవర్నమెంట్ కూడా క్యాష్ ట్రాన్సాక్షన్స్ అవాయిడ్ చేయమంటుంది, డిజిటల్ పేమెంట్స్ చేయమంటుంది. ఫోన్పే చేయండి, పేటిఎం చేయండి, గూగుల్ పే చేయండి. ఆ ప్రూఫ్ ఆఫ్ రికార్డ్ మీ దగ్గర ఉంటుంది. అది బేస్ చేసుకుని మీరు కన్జ్యూమర్ కోర్టులో కేసు ఫైల్ చేయొచ్చు. చేసిన తర్వాత ముందు కన్జ్యూమర్ కోర్టుకి వెళ్ళి మీరు లాయర్ని ఎంగేజ్ చేసుకున్నా పర్లేదు. ఆ కెపాసిటీ మీకు లేదనుకోండి, లాయర్ని ఎంగేజ్ చేసుకునే కెపాసిటీ లేదని కన్జ్యూమర్ కోర్టు డైరెక్ట్గా అప్రోచ్ అవ్వండి. అప్రోచ్ అయ్యి సార్ ఇలా కన్జ్యూమర్ కోర్టులో కేసు ఫైల్ చేద్దాం అనుకుంటే నాకు ఈ ప్రాబ్లం వచ్చిందంటే వాళ్ళు గైడ్ చేస్తారు. గైడ్ చేసి మీకు స్పెసిమెన్స్ ఇస్తారు, అప్లికేషన్ పిటిషన్ ఎలా తయారు చేయాలని. దాని మీద మీకు 5 లక్షల వరకు కూడా మీకు కోర్టు ఫీజు కట్టక్కర్లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ కన్జ్యూమర్ కోర్టులో. అలాగే మన కన్జ్యూమర్ డిస్ట్రిక్ట్ కోర్టులోనేమో 5 లక్షల వరకు కూడా మీకు ఫీజు ఉండదు. అది ఇప్పుడు నేను కొంచెం చూడాలి, ఇక్కడ జరగాలి. లిమిటు మానిటరీ లిమిటు 10 lakhs అనుకుంటాను డిస్ట్రిక్ట్ కోర్టులను. అప్పటి వరకు కూడా మీరు కోర్టు ఫీజు పే చేయక్కర్లేదు, 5 లక్షల వరకు కోర్టు ఫీజు పే చేయక్కర్లేదు. వీళ్ళు జ్యూరిస్డిక్షన్ ఏంటంటే డిస్ట్రిక్ట్ కోర్టులోనే 10 లక్షల వరకు ఉంటుంది. అదే హైకోర్టులో అయితే మాత్రం 2 crores వరకు ఉంటుంది. అదే సుప్రీంకోర్టు అయితే 5 crores అబవ్ ఏదైతే ఉందో అవన్నీ కూడా కోర్టు ఫీజు ఏం పే చేయక్కర్లేదు. సో ఆ విధంగా మనం కన్జ్యూమర్ కోర్టుకి అప్రోచ్ చేయమనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే అప్పటికి ప్రొఫార్మ్ ఇస్తారు. ప్రొఫార్మ్ ప్రకారం కోర్టులో ఫైల్ చేసి ఇస్తే కోర్టు ఫీజులు ఏమి ఉండవు. ఇంకా అఫిడవిట్ ఒకటి ఇస్తారు, అఫిడవిట్కి 250 rupees కట్టాలి. అఫిడవిట్ మీద వెల్ఫేర్ ఫండ్ అని చెప్పి ఉంటుంది, 250 rupees కట్టేసి 1 rupee కోర్టు ఫీ స్టాంప్ ఒకటి ఉంటుంది. అది కట్టించి అనుకోండి, కోర్టు నెంబర్ ఇచ్చేస్తుంది వెంటనే. ఆ మరుసటి రోజే నెంబర్ వచ్చేస్తుంది. ఆ నెంబర్ ప్రకారం వాయిదా ఉంటుంది. అవతల వాళ్ళకి నోటీస్ పంపిస్తారు. పంపించిన తర్వాత వాళ్ళు వస్తారు, వాళ్ళ వాదన వాళ్ళు వినిపించుకుంటారు. మీ వైపు నుంచి మీకు అలాగే మీ కేసు గురించి మీకు అలాగే ఐడియా ఉంటుంది కాబట్టి మీరేమో మీ వాదన మీరు చెప్పుకోవచ్చు. యూనిఫామ్ ఏం అవసరం లేదు, మామూలుగానే వెళ్ళిపోవచ్చు, సివిల్ డ్రెస్లో వెళ్ళిపోవచ్చు. సో ఆ ఫెసిలిటీ ఉంది. అలా కేసు ఫైల్ చేసుకొని దాని ప్రకారం మీరు వాదించుకోవచ్చు. స్ట్రిక్ట్గా మీకు ప్రూఫ్ ఉన్నది అనుకోండి, నా దాంట్లోనూ స్ట్రిక్ట్గా ప్రూఫ్ ఉంది. 76 రూపాయలు తీసుకున్నాడు, బిల్లు నా దగ్గర ఉంది, 75 రూపాయలు ప్రోడక్ట్ మీద ఉంది. మళ్ళీ వాళ్ళు ఇంకో ట్విస్ట్ ఏం పెట్టారంటే, వాళ్ళు బిఫోర్ February 2024 బిల్లు పెట్టారండి, అందువల్ల అప్పుడు ఆ కాస్ట్ ఉండేది, ఆ తర్వాత బ్యాచ్లో కొనుక్కున్నారు కాబట్టి 76 rupees కలెక్ట్ చేసామన్నారు. ఆ తర్వాత బ్యాచ్ అంటే మళ్ళీ నేను జూలైలో మళ్ళీ సేమ్ ప్రోడక్ట్ కొన్నాను కావాలని ఈ కేసు కోసమని, అందులోనూ కూడా 75 rupees ఉంది. సో వాళ్ళు చెప్పింది అబద్ధం అని కూడా ప్రూవ్ అయిపోయింది. సో ఈ ఇందాకడ సైటేషన్స్ను ప్లస్ ఈ వాళ్ళు అడ్మిట్ అయింది కూడాను, వాళ్ళు కౌంటర్లోనే అడ్మిట్ అయ్యారు, 60 rupees పే చేశారని. ఆ 2 పాయింట్లు తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇంతకుముందు 1986 యాక్ట్లోను కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 ఒకటి ఉంది. దాన్ని రిపీల్ చేయలేదు, మాడిఫై చేసి కస్టమర్స్కి అనుకూలంగా ఉండేటట్టుగా కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019ని మాడిఫై చేశారు. అంతవరకు ఎలాగుండేదంటే, కెవీ టెంప్టర్ అని చెప్పేసి ఒక ఫ్రేజ్ ఉందమ్మా లీగల్లోను. కెవీ టెంప్టర్ అంటే మీనింగ్ లెట్ ద బయ్యర్ బివేర్. అర్థం తెలుసా?
లెట్ ద బయ్యర్ బివేర్ అంటే ఇప్పుడు నువ్వు లిప్స్టిక్ కొనుక్కున్నావు అనుకోమ్మా, లిప్స్టిక్ కొనుక్కుంటే అది 200 రూపాయలు 250 రూపాయలు ఉంటుంది. నువ్వు ఆ ప్రోడక్టు మంచిదా కాదా చూసుకొని కొనుక్కోవాల్సిన బాధ్యత నీది. లెట్ ద బయ్యర్ బివేర్ అంటే అది దాని మీనింగ్. నేను ఇంకా అదే క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను. ఇప్పుడు కస్టమర్ సాటిస్ఫాక్షన్ అవ్వకపోతే మనం కేసు అయ్యొచ్చా అని. అదే చెప్తాను. అయితే కెవి టెంప్టర్ అనేది అంతవరకు వాడుకలో ఉండేది అన్ని కోర్టుల్లోనూ. 2019లోను కెవిట్ వెండిటర్ అని చెప్పేసి ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు. గవర్నమెంట్ తీసుకొచ్చింది, ప్లస్ చట్టంలోనూ కూడా కన్జ్యూమర్ ప్రొటెక్షన్. ఒక్క నిమిషం. కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019లోను ఆ ట్రెండ్ ఏదైతే ఉందో కెవిట్ ఎంటర్ అని ఫ్రేజ్ ఏదైతే ఉందో అది షిఫ్ట్ ఓవర్ అయిపోయి కెవిట్ వెండిటర్ అని చెప్పి ఆ కాన్సెప్ట్ అనేది కొత్తగా వచ్చింది. అది అంటే 5 years అయిపోతుంది. దాని ప్రకారం 2019 కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్లోను చాప్టర్ 6లోను సెక్షన్ 85, 86, 84 సబ్సెక్షన్ 1లోను కూడా ఆ బర్డెన్ అంతా కూడా సెల్లర్ మీద పెట్టేశారు. సెల్లర్ మీద పెట్టేసి ఇప్పుడు ఏదైనా సరే ప్రోడక్టు చూసి కొనుక్కోవాల్సిన పని లేదు. ఎందుకంటే ఆ షిఫ్ట్ అనేది మైక్రో లెవెల్ నుంచి మ్యాక్రో లెవెల్కి వెళ్ళింది. సో మ్యాక్రో లెవెల్కి వచ్చినప్పటికీ మైక్రో లెవెల్ ఉండేటప్పుడు వాళ్ళు కస్టమర్స్ అనేది క్రోర్స్లో ఉంటారు. అంత క్రోర్స్లో కస్టమర్స్ ఉండేటప్పుడు వాళ్ళందరికీ గుడ్ ప్రోడక్ట్, క్వాలిటీ ప్రోడక్ట్ ఇవ్వాల్సిన బాధ్యత సెల్లర్ది. సో అది దృష్టిలో పెట్టుకొని 2019లో కెవిట్ వెండిటర్ అని చెప్పేసి కాన్సెప్ట్ అమలు చేయడం మొదలుపెట్టారు. చేయడం వల్ల దానివల్ల ఏంటంటే ప్రూఫ్ బర్డెన్ చేసుకోవాల్సిన పని లేదు, మనం అది చూసుకొని కొనవలసిన పని లేదు. లేటరాన్ మనం పర్చేస్ చేసిన ప్రోడక్ట్లను క్వాలిటీ కానీ, ఇందాక మీరు అడిగిన క్వశ్చన్ నేను చెప్తాను, క్వాలిటీ కానీ, ప్రైస్ కానీ, గ్రేడ్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ కానీ, సర్వీస్ డిఫెక్ట్ కూడా కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్షన్లో వస్తుంది. సర్వీస్ డిఫెక్ట్ కూడాను కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ వస్తుంది. అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీస్ కింద వస్తుంది అది కూడాను. ఆ సర్వీస్ డిఫెక్ట్ అనేది డెఫిషియన్సీ ఆఫ్ సర్వీస్ కింద వస్తుంది. సపోజ్ మీరు ఒక ప్రోడక్ట్ కొనిన తర్వాత వాళ్ళకి ఆ ప్రోడక్ట్ గురించి ఏదైనా సరే మీరు ఎక్కువ తెలుసుకోవాలనుకున్నారు అనుకోండి, వాళ్ళు సరిగా రిప్లై ఇవ్వలేదు అనుకోండి, దాన్ని డెఫిషియన్సీ ఆఫ్ సర్వీస్ అని అంటారు. అది కూడా మీరు కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్లో కేసు చేసుకోవచ్చు, కన్జ్యూమర్ కోర్టులో కేసు చేసుకోవచ్చు. సో ఎప్పుడైతే ఈ బర్డెన్ అనేది సెల్లర్ మీదకి వెళ్ళిందో, సో కన్జ్యూమర్కి అంత బర్డెన్ ఏం లేదు. ఇప్పుడు జడ్జిమెంట్ కూడా కన్జ్యూమర్కి అనుకూలంగానే వస్తుంది ఈ పర్టికులర్ పరిస్థితుల్లో. ఇందాక మీరు ఏదో క్వశ్చన్ అడిగారు, ఏంటది క్వాలిటీ. మీకు ఒక మైండ్లో ఒకటి ఉంటుంది, ఒక ప్రోడక్ట్ మీరు కొంటారు, సపోజు ఫెయిర్ అండ్ లవ్లీ కానీ లేదనుకుంటే ఫేస్ క్రీమ్ కానీ కొనుక్కుంటారు. కొనుక్కున్న తర్వాత ఆ క్వాలిటీ బాగోలేదు, అది వాడడం వల్ల మీకు మచ్చలు రావడం కానీ ఫేస్ బ్లాక్ అవ్వడం కానీ జరిగింది. అది కూడా డెఫిషియన్సీ ఆఫ్ సర్వీస్ కింద వస్తుంది, క్వాలిటీ ఆఫ్ సర్వీస్ కింద వస్తుంది. ఆ క్వాలిటీ కూడా లేనప్పుడు అప్పుడు మీరు కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద కేసు వేయవచ్చు. అలాగే ఇప్పుడు చూసుకుంటే ఫుడ్ యాప్స్లో మనం ఆర్డర్ చేసుకుంటాం, చాలాసార్లు మనకు నచ్చదు, ఒక్కొక్కసారి రీఫండ్ రాదు. ఫుడ్ అనే కాదు, చాలా చోట్ల మనం ఆన్లైన్లోని కొన్ని ప్రొడక్ట్స్ ఆర్డర్ చేసుకుంటే రీఫండ్ రాదు. అలాంటి టైంలో మనం ఏం చేయొచ్చు? అప్ టు ది ఎక్స్పెక్టేషన్ మీకు లేదనుకోండి, మీరు ముందు వాళ్ళకి ఒక లెటర్ రాయాలి. వాళ్ళు మీకు బిల్ ఇస్తారు కదా, ఆన్లైన్లో మీరు పే చేస్తారు. అవును. అప్పుడు మీరు ముందు వాళ్ళకి ఒక లెటర్ రాయాలి, ఆన్ సో అండ్ సో డేట్ వీ హ్యావ్ పర్చేస్డ్ సో అండ్ సో బట్ ఇట్ ఈస్ నాట్ అప్ టు ది ఎక్స్పెక్టేషన్. మన రీసెంట్గా ఢిల్లీ హైకోర్టు ఏదో చిన్న జడ్జిమెంట్ ఇచ్చింది, ఏంటంటే మినిమము సర్వీస్ అనేది ప్రతి హోటల్లో కూడా కస్టమర్కి ఇవ్వాలి. అందులో ఏంటంటే వాటర్ ప్రొవైడ్ చేయలేదు హోటల్లో, అది మినిమం సర్వీస్. ఆ వాటర్ కూడా ప్రొవైడ్ చేయలేదని చెప్పేసి ఒక కన్జ్యూమర్ కోర్టులో కేసు వేశారు. కేసు వేస్తే మినిమం వాటర్ బాటిల్ అనేది ఇవ్వాల్సిన బాధ్యత హోటల్స్కి, రెస్టారెంట్స్కి ఉంది కాబట్టి, అది ప్రొవైడ్ చేయలేదు కాబట్టి మీకు డెఫిషియన్సీ ఆఫ్ సర్వీస్ కింద 25,000 రూపాయలు ఫైన్ వేస్తాండి, 25,000 రూపాయలు ఫైన్ వేశారు వాళ్ళ మీద. అలాగే ఈ మధ్య ఇంకో కేసు ఏమొచ్చిందంటే, ఒక కస్టమర్ కర్ణాటకలో అనుకుంటాను ఫుడ్ ఆర్డర్ చేశారు 30 మందికి. ఫుడ్ ఆర్డర్ చేసిన తర్వాత అందరికీ ఫుడ్ పార్సల్ చేసిన పార్సల్ అందరికీ వెళ్ళింది. మీరు ఇందాక అడిగిన క్వశ్చన్ నేను చెప్తాను. వెళ్ళింది.
వెళ్ళిన తర్వాత పికిల్ ప్యాకెట్ లేదు. పికిల్ ప్యాకెట్ ఎంత ₹1 అది, మహా అయితే ₹2 ఉంటుంది. పికిల్ ప్యాకెట్ లేదని చెప్పి కస్టమర్ ఏమో కోర్టులో కేసు వేశారు. కస్టమర్కి అనుకూలంగానే కోర్టు తీర్పిచ్చింది. పికిల్ ప్యాకెట్ ఇవ్వకపోవడం అనేది డెఫిషియన్సీ ఆఫ్ సర్వీస్ అవుతుందని చెప్పేసి కన్జ్యూమర్కి అనుకూలంగా కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ₹10,000 కస్టమర్కి ఇచ్చింది అనమాట. సో ఇవన్నీ కూడా కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్లో కన్జ్యూమర్ రైట్స్ ఇవన్నీ. ఇది ఇన్బోర్న్ రైట్స్ అవి. మనం వెన్ వీఆర్ లివింగ్ ఇన్ ఏ సొసైటీ, ఇట్ ఈజ్ ఎ రైట్ ఆఫ్ ది ఎవ్రీ కస్టమర్, ఎవ్రీ కన్జ్యూమర్, ఎవ్రీ సిటిజన్ టు లైవ్ ఇన్ ఏ డిగ్నిఫైడ్ మేనర్. మనం పేమెంట్ చేస్తున్నప్పుడు ఆ పేమెంట్ తగ్గట్టుగా సర్వీస్ వాళ్ళు ఇవ్వాలా, ఆ సర్వీస్తో పాటు వాళ్ళు క్వాలిటీ కూడా మెయింటైన్ చేయాలి. అది లేకపోతే మీ రైట్స్ ఇన్ఫ్రింజ్ అయినట్టే. ప్రతి ప్రోడక్ట్ కూడా, ప్రతి ఇష్యూలో కూడా మీరు సాటిస్ఫాక్షన్ అవ్వకపోతే కన్జ్యూమర్ కోర్టులో కేసు చేసుకునే అథారిటీ, ఆ రైట్ మీకు ఉంది. అది కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ మీకు కల్పించింది. ఓకే. అలాగే ఇప్పుడు చూసుకుంటే ఈ ఒక్క కన్జ్యూమర్ మీరు ఫేస్ చేసింది ఒక్కటేనా, ఇంకేమైనా లైక్ కన్జ్యూమర్లో? ఇంతకుముందు దీనికంటే 2 months బ్యాక్ విశాల మెగా మార్ట్ అమ్మ, అక్కడ నేను షూ కొనుక్కున్నాను. షూ కొనుక్కుంటే యాక్చువల్గా నేను ముందు లెటర్ రాస్తాను, వాళ్ళది ఏంటి ప్రాపర్ రెస్పాన్స్ వచ్చింది అనుకోండి, పర్లేదు, వెల్ అండ్ గుడ్. అదర్వైజ్ నేను కన్జ్యూమర్ కోర్టులో ఎప్పుడూ చదువుతాను. అంతకుముందు బాటా వాళ్ళకి నేను చెప్పులు కొనుక్కున్నాను. కొనుక్కున్న తర్వాత 15వ రోజు 14వ రోజు అది తెగిపోయింది. వాళ్ళకి లెటర్ రాశాను. వాళ్ళు సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ అని చెప్పేసి రిప్పల్లో లెటర్ ఇస్తూ ఆ పర్టికులర్ స్టోర్కి వెళ్ళి మీరు ఇంకో జత తీసుకోండి అని అన్నారు. తీసుకున్నాను. అలాగే నేను ఇంతకుముందు వర్కులు చేయించేటప్పుడు మెస్ ఒకటి ఉంటుంది, ఐరన్ మెస్. ఐరన్ మెస్ వాళ్ళు బండిల్ ప్రకారం అమ్మారు. యాక్చువల్గా ఏంటంటే బండిల్ ప్రకారం అమ్మకూడదు, వాళ్ళు మీటర్ ప్రకారం అమ్మాలి. మీటర్ కింద అని చెప్పి అమ్మాలి. ఇవన్నీ కూడా దేంట్లో వస్తుందంటే, ముందు మనం లీగల్ మెట్రాలజీ, ఈ బండిల్స్ అనేది, క్వాంటిటీ అనేది, ఇవన్నీ కూడా లీగల్ మెట్రాలజీ యాక్ట్లోనే వస్తాయన్నమాట. లీగల్ మెట్రాలజీ యాక్ట్లోను ముందు వాళ్ళకి లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ ఒకటి ఉంది కేపాలలో. అక్కడికి మనం లెటర్ రాస్తే వాళ్ళే ప్రాపర్ యాక్షన్ తీసుకుంటారు. ఏ పర్టికులర్ స్టోర్ నుంచి మనం మీరు కొనుక్కున్నాం వాళ్ళ మీద వాళ్ళు లెటర్ రాసి, సార్ నేను పలానా స్టోర్లో ఇది కొన్నానండి, బట్ దే హ్యావ్ సోల్డ్ దట్ ప్రోడక్ట్ అట్ ద రేట్ ఆఫ్ బండిల్స్, నాట్ అట్ ది రేట్ ఆఫ్ మీటర్స్ అని చెప్పి మనం రాస్తే వాళ్ళకి ఫైన్ ఇంపోజ్ చేస్తారు. 25,000 30,000 ఫైన్ ఇంపోజ్ చేస్తారు. అలాగే దానికి కూడా నేను రాశాను. అప్పుడు లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళి షాప్ రైడ్ చేసి దానికి తగ్గట్టుగా వాళ్ళు 25,000 ఎంతో ఇచ్చేశారు. లేటెస్ట్గా నేను విశాల్ మెగా మార్ట్లోనేమో షూ కొన్నానమ్మా. యాక్చువల్గా దాని మీద ఉన్న రేట్ ఏమో ₹399, కానీ వాళ్ళు నా దగ్గర నుంచి ₹450 తీసుకున్నారు. దాని మీద ఎంఆర్పి కూడా 350 అని ఉందా, 450 స్టిక్కర్ అంటే ఇచ్చారు. ఓకే, వాల్ ప్రైస్. స్టోర్ వాళ్ళు స్టిక్కర్ అంటే ఇచ్చారు, కానీ షూ మీద ఏదైతే కంపెనీ నుంచి వచ్చేదో దాని మీద 399 ఉంది. వాళ్ళు ఏం చేశారంటే, అది జనవరి 1 నుంచి జిఎస్టీ చేంజ్ అయింది సార్, అంతకుముందు 7% ఉండేది, ఇప్పుడు 12% అయిందండి, సో అందువల్ల ఎక్స్ట్రా రేట్ కలెక్ట్ చేయాల్సి వచ్చింది అని అన్నారు. అది కరెక్టేనా? ఎందుకు కరెక్ట్గా చెప్పండి మీరు. ఎక్స్ట్రా ఇప్పుడు స్టోర్ అన్నాక వాళ్ళ ప్రైస్, బిజినెస్ అంటే జిఎస్టీ అనేది 5% కదా, 7% అప్పటికి 12% అయింది. మరి ఎక్స్ట్రా 5% కట్టాల్సిన బాధ్యత మన మీద ఉంది కదా. మరి వాళ్ళు చెప్పింది తప్ప కరెక్టా? అక్కడే వాళ్ళు దొరికారు. అప్పుడు గవర్నమెంట్ ఆర్డర్ కూడా వాళ్ళు సబ్మిట్ చేశారు వాళ్ళ రెప్పలేలోను. వాళ్ళు చెప్పింది కరెక్ట్. అప్పరెల్స్ మీద, జ్యువెలర్స్ మీద, ఆ తర్వాత ప్రతి వాటి మీద జనవరి 1 నుంచి జిఎస్టీ అనేది 7% 12% పెరిగిందని. సరే, వాళ్ళ మాటే తీసుకున్నాను నేను. తీసుకుంటే 7% 12% కంటే డిఫరెన్స్ ఎంత? 5%. 399 ఇంటూ 5% చేస్తే ఎంత పడుతుంది? ఎక్స్ట్రా ట్యాక్స్ కట్టాలి. 4, 5, ₹20. అంటే 399 ప్లస్ 20 తీసుకుంటే ఎంత కట్టాలి? ₹419 వాళ్ళు కలెక్ట్ చేయాలి. కానీ వాళ్ళు ఎంత కలెక్ట్ చేశారు? అది ఎక్స్ట్రా కలెక్ట్ చేయడం అంటారు. ఇన్ ది నేమ్ ఆఫ్ ది జిఎస్టీ దే ఆర్ కలెక్టింగ్ మోర్ ఫ్రమ్ ది కస్టమర్స్. ఇట్ ఈజ్ అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీస్. సో అది కూడా నేను మెన్షన్ చేశాను. మెన్షన్ చేయగానే కోర్టు ఏమో దాన్ని యాక్సెప్ట్ చేసింది. దానికి తగ్గ నేను సైటేషన్స్ కూడా పెట్టాను, జడ్జిమెంట్స్ కూడా పెట్టాను. పెట్టడం వల్ల ఏం చేసిందంటే కోర్టు
15,000 ఏమో కాంపన్సేషన్ ప్రొవైడ్ చేసింది, 5,000 ఏమో కాస్ట్ల కింద ఇచ్చింది. సో అదొకటి కేసు నేను సక్సెస్ అయ్యాను. తర్వాత ఇంతకుముందు ఈ జనరల్గా మెయిన్ ఏంటంటే కస్టమర్లను అవేర్నెస్ ఎక్కువగా రావాలి, రూపాయేనా అని అనుకుంటారు. మొన్న ఈ మధ్య ఏదో న్యూస్లో నేను చదివాను, ఏంటంటే రైల్వే వాళ్ళు ట్రైన్ క్యాన్సిల్ అయిపోవడం కానీ రిఫండ్ ఇచ్చే విషయంలో కానీ కస్టమర్స్కి ఇవ్వట్లేదు రిఫండ్ అనేది చాలా విషయాల్లో. ఏదో క్లిప్పింగ్ చదవడమో లేదంటే న్యూస్లో నేను చదివాను, న్యూస్ పేపర్లను 33 రూపీస్ సర్వీస్ ఛార్జ్ అనేది కలెక్ట్ చేశారు, సర్వీస్ ట్యాక్స్ అనేది కలెక్ట్ చేశారు, 35 రూపీస్ రైల్వే వాళ్ళు. అయితే జూను 11 నుంచి జూలై 1 వరకు దగ్గర 3 లక్షల మందికి వాళ్ళు రిఫండ్ ఇవ్వలేదు. ఒక కస్టమర్ ఏమో కేసు ఫైల్ చేసినట్టుగా నాకు తెలిసింది 35 రూపీస్ గురించి. అది ఎంత కాస్ట్ తెలుసండి, ఇందాక నేను చెప్పాను కదా. అలాగా సర్వీస్ ట్యాక్స్ రిఫండ్ ఇవ్వాల్సింది రైల్వే వాళ్ళు ఆ పర్టికులర్ 20 డేస్ టైంలోనూ 2,43,00,000 రూపాయలు. మీరేంటో ఆలోచిస్తారు, 35 రూపాయలు ఆలోచిస్తారు. సో ఇవన్నీ మైన్యూట్ థింగ్సే, కానీ కాలిక్యులేట్ చేసి థింకింగ్ చేస్తే అది క్రోర్స్లో ఉంటుంది. ఇప్పుడు 2,700 స్టోర్స్ ఉన్నాయి. 2,700 స్టోర్స్ ఉండేటప్పుడు నేను ఒక్కనే కాదు కదా ఒక్కరోజు ఆ షాపులో కొనేది, నాతో పాటు ఇంకా 2-3 కొంటారు ఆ రోజంతాను. అలాగే 2,700 మంది దాంట్లోనూ నేను సింపుల్గా ఒక్క కొన్ని స్టోర్స్లో ఆ సేలు కూడా అవ్వకపోవచ్చు. అందుకే యావరేజ్గా ఒకటి తీసుకున్న అన్ని స్టోర్స్లో 2,700 రూపాయలు వాళ్ళు ఎక్స్ట్రా కలెక్ట్ చేసినట్టే కదా. సో ఆ బేస్ చేసుకొని నేను కోర్టులో కేసాను. ఇదేంటంటే మెయిన్ కాన్సెప్ట్ కేసు వేయడానికి కారణం ఏంటంటే కన్జ్యూమర్లను అవేర్నెస్ తీసుకురావాలి. ఒక కోర్టులోను సుప్రీంకోర్టు చిన్న అబ్జర్వేషన్ చేసింది. అందులో ఏం చెప్పిందంటే, మేము కస్టమర్ కోర్టుకు వచ్చినందుకు ఎప్రిషియేట్ చేస్తున్నాం. ఇక్కడ మ్యాటర్ అనేది 2 రూపీస్ 3 రూపీస్ కాదు. అతను ఖర్చు పెట్టుకొని అతని ఎఫర్ట్స్ అంతా పెట్టి కన్జ్యూమర్ కోర్టుకి వచ్చాడు అంటే అతని కృషిని నేను ఎప్రిషియేట్ చేస్తున్నాము. ప్లస్ అతని గురించి ఆయన రాలేదు కోర్టుకి, ఆ ఇష్యూ అనేది ప్రతి ఒక్కరికి తెలియాలి, ఆ 1 రూపీ వాల్యూ అనేది ప్రతి ఒక్కరికి తెలియాలి అని చెప్పేసి కోర్టు చిన్న అబ్జర్వేషన్ కూడా మార్క్ చేసింది. అది నాకు 1 రూపీ అంటే అది పెద్ద ఇష్యూ కాదు, కానీ ఇది ఎలాగ హైలైట్ అవుతుంది, జనాలను కన్జ్యూమర్ అవేర్నెస్ రావాలి కదా. అవేర్నెస్ వస్తేనే ఈ అమ్మేవాళ్ళు కూడా జాగ్రత్తగా క్వాలిటీ ప్రోడక్ట్స్ అందరికీ ఇవ్వాలి, ఏమైనా డెఫిషియన్సీ ఆఫ్ సర్వీస్ వస్తే కన్జ్యూమర్కి చేస్తాడు అని చెప్పి జాగ్రత్త పడి కస్టమర్స్కి క్వాలిటీ ప్రోడక్ట్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాయి, ఇస్తాయి కూడాను. ఆ క్వాలిటీ ప్రోడక్ట్ తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. వెన్ వీఆర్ పేయింగ్ వీఆర్ హ్యావింగ్ ద రైట్ టు గెట్ ద క్వాలిటీ ప్రోడక్ట్స్ అండ్ క్వాలిటీ సర్వీస్ ఫ్రమ్ ద స్టోర్స్ అండ్ వెండర్స్. ఇప్పుడు లేటెస్ట్గా ఏం చేస్తానంటే నేను, మీరు రైతు బజార్కి ఎప్పుడైనా వెళ్తారా? వెళ్తారా? ఎందుకు వెళ్తారు? కూరగాయలు కొనడానికి వెళ్తారు. మీరు కూరగాయలు కొంటారంటారు, నేనైతే మాత్రం ఫ్రెష్ వెజిటబుల్స్ కొనడానికి వెళ్తాను. ప్లస్ బయట అమ్మే రేట్ కంటే తక్కువ రేటుకి నాకు రావాలి. ఈవేళ మీరు అబ్జర్వ్ చేశారో రైతు బజార్లోను టమాటా రేటు 64 రూపాయలు ఉంది, బయట 60 రూపాయలు ఉంది. ప్రూఫ్ చూపించాలా మీకు? చూడండి, బయట రేట్లోను బయట మార్కెట్లో రేటు 60 రూపీస్ ఉంటే రైతు బజార్లోనూ 64 రూపీస్ ఉంది. రైతు బజార్ ఇంకా తక్కువ ఉండాలా? ఇప్పుడు ఏంటంటే రైతు బజార్లోనూ గోండారాజ్యం నడుస్తుంది. బ్రోకర్స్ ఎక్కువైపోయారు. బ్రోకర్స్ ఎక్కువైపోయి అక్కడ ఆ బ్రోకర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేసి మీకు రైతు బజార్లో ఎప్పుడు కూడా బి గ్రేడ్ ఐటమ్సే దొరుకుతాయి. ఉల్లిపాయలు కానీ టమాటాలు కానీ వంకాయలు కానీ నాసిరకమే దొరుకుతాయి. ఎందుకు? ఫస్ట్ క్వాలిటీ ఏ గ్రేడ్ ఏవైతే ఐటమ్స్ ఉంటాయో అవన్నీ కూడా బయట మార్కెట్లలో అమ్ముకుంటారు. ఎందుకంటే వాళ్ళకి నమ్మకం అన్నమాట, ఎలాంటి ప్రోడక్ట్ రేటు తీసుకొచ్చి అమ్మినా సరే వాళ్ళు కొనుక్కుంటారు, పబ్లిక్ కొనుక్కుంటారని. వాళ్ళకి
అదో రకమైన విశ్వాసం. ఇవమ్మా టమాటా 64. అదే బయట మార్కెట్లో టమాటా 60 రూపాయలు. ఫోటో తీశాను. దీని గురించి ఆల్రెడీ నేను అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి, ఆ కన్సర్న్ మినిస్టర్కి, వీళ్ళందరికీ లెటర్ రాశాను. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఏమో రిప్లై రాశారు. ఏమని, సారు మేము ఆ ఇష్యూ మేము చూస్తున్నాము, ఆ పర్టికులర్ ఇష్యూస్ ఏవైతే మీరు చెప్తున్నారో అవన్నీ మ్యాక్సిమం మేము ట్రై చేస్తున్నాం సాల్వ్ చేయడానికి. ఇంకేమైనా మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే మాకు తీసుకురండి, నేను చేస్తామని. అయితే ఇది అడగడానికి వెళ్తే, ఎవరైనా కస్టమర్ వెళ్ళడానికి అడిగితే వాళ్ళు ఒక 10 మంది ఎంతమందో గూడుపుట్టని అయిపోతారు. అందరూ కూడా కస్టమర్ మీద పడిపోతారు. ఇదే ఇష్యూ మీద నేను ఒకసారి అయితే వెళ్ళి ఇలాగ ఉందనంటే తిరగబడిపోయారు అందరూ. ఎస్టేట్ ఆఫీసర్ ఉంటాడు, ఆ ఎస్టేట్ ఆఫీసర్ తిరగబడిపోయాడు నా మీద. అప్పుడు నాకు కోర్టుకు వెళ్ళే టైం 10 అయింది, టైము 10:30 కల్లా ఉండాలి. 10:15 వరకు నన్ను హోల్డ్ చేస్తారు. మీరు కంప్లైంట్ తీసుకుంటారా, విత్డ్రా చేసుకుంటారా లేదా అని. కస్టమర్కి క్వాలిటీ ప్రోడక్ట్ దొరకకపోతే అది కంప్లైంట్లో రాసే రైట్ ఉంది. అది రిజాల్వ్ చేసిన బాధ్యత వాళ్ళది, రెస్పాన్సిబిలిటీ వాళ్ళది. అది కంప్లైంట్ నేను ఎందుకు తీసుకుంటానో, తీసుకోవాలనుకుంటే నేను ఇప్పుడు నాకైతే కోర్టు అయిపోతుంది, ఇది టైం కాదు, కోర్టు టైం అయిపోతుంది అని చెప్పేసి ఆ డోర్కి అడ్డుగా వాళ్ళు నిలబడిపోయారు. దీని గురించి అని చెప్పేసి అది రిస్ట్రైన్ చేయడం అంటారు. కస్టమర్ని మీరు కానీ మిమ్మల్ని ఎవరిని కూడా రిస్ట్రైన్ చేసే అధికారం ఎవరికీ లేదు, బంధించే అధికారం ఎవరికీ లేదు. చేశారు. దీనివల్ల నేను ఏం చేశానంటే, దీని ఇష్యూ మీద డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ లెటర్ రాశాను, కమిషనర్ ఆఫ్ పోలీసు లెటర్ రాశాను. వాళ్ళు ఆల్రెడీ 2-3 సార్లు ఫోన్ చేశారు నాకు రమ్మనమని. ఆ టైంలో నాకు ఖాళీ లేదు, యాత్రలకు వెళ్ళి నెలలేదు. సో నెక్స్ట్ ఈ ఇష్యూ నేను తీసుకుంటాను. ఎందుకంటే ఈవేళ నేను ఇన్సిడెంట్, మీరు లక్కీగా మీరు ఇవాళ రావడం ఏంటో తెలియదు, కానీ ఈరోజే డెఫిషియన్సీ ఉంది, సర్వీస్ ఉంది రైతు బజార్లో. ఏంటి సర్వీసు, డెఫిషియన్సీ ఆఫ్ సర్వీసు. బయట మార్కెట్లో 60 రూపాయలు ఉంటే వాళ్ళు 64 రూపాయలకి అమ్ముతారు. తప్పు కదా అది. సో ఇలాంటివన్నీ లూపోల్స్. ఒక్కోసారి ఏంటంటే కర్నూలు మార్కెట్లోనూ పండించిన రైతుకి ప్రాపర్ రేట్ రావట్లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ పండించిన రైతుకి ప్రాపర్ రేట్ రాదు, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ రావట్లేదు. మార్కెట్ తీసుకొచ్చిందేమో దళారులోను, అంటే బ్రోకర్స్ను, డిపార్ట్మెంట్ వాళ్ళు ఏకమైపోయి ఆ రైతు దగ్గర నుంచి ఇక్కడ 50 రూపాయలు అమ్ముతున్నారా, ఆ రైతు దగ్గర నుంచి 15 రూపాయల కంటే ఎక్కువ కొనరు. ఆ మిగతా 30 రూపాయల ప్రాఫిట్ బ్రోకర్స్కి వెళ్ళిపోతుంది. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ అమ్మిన ధర రాకపోతే, ఎన్నోసార్లు మీ పేపర్లో చదివి ఉంటారు, ఆ టమాటాలన్నీ రోడ్డు మీద పడేసి వెళ్ళిపోతున్నారు రైతులు. చదివారు ఆ పేపర్, అటువంటి న్యూస్. సో అలాంటి జరుగుతుంది విషయాలు. ఇది పెద్ద మాఫియా అమ్మ ఇది. ఈ రైతు బజార్ ఒక రైతు బెండకాయలు తక్కువ రేటుకి వస్తున్నా అన్ని వాటర్లో పడిచేది, ఆ చెరువులో వెళ్ళిపోయాడు. టమాటీలు రోడ్డు మీద వేసేసి వెళ్ళిపోయారు. అవి మేకలు అవి తిన్నాయి టమాటీలు రీసెంట్గానే. మరి ఇక్కడ ఈవేళేమో అంత రేటు పెట్టి మన కస్టమర్ కొంటున్నాడంటే, రైతుకి అలాగని చెప్పి రైతుకి న్యాయం జరుగుతుందంటే రైతుకి న్యాయం జరగట్లేదు. నా కన్సెంట్ అంతా కూడా రైతు గురించే. ఇప్పుడు మిడిల్ మ్యాన్ ఎవడైతే బ్రోకర్ ఉంటున్నాడో వాడేం కష్టపడట్లేదు, సింపుల్గా అక్కడ కొంటున్నాడు, ఇక్కడ పంపిస్తాడు లారీలను. కర్నూలులో కొంటాడు, ఇక్కడ పంపిస్తాడు, దానికి 35 రూపాయలు చేసుకుంటున్నాడు ప్రాఫిట్. సో ఇలాంటివన్నీ కొన్ని లూపోల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా నేను గవర్నమెంట్కి ఎప్పటికప్పుడు రాస్తున్నాను. నాదెండ్ల మనోహర్ పుస్తకం పర్టికులర్ డిపార్ట్మెంట్కి, ఆయనకి కూడా రాశాను, జనసేన పార్టీ ఉన్నారు ఆయనకి కూడా రాశాను లెటర్. రాసిన తర్వాత అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి నాయుడు గారు అని చెప్పి ఒక ఆయన ఉన్నారు, సారు ఈసారి వెళ్ళేటప్పుడు రైతు బజార్లో మీరు నాకు ఫోన్ చేయండి, మీకేం ప్రాబ్లం ఉంటే నేను క్లియర్ చేస్తాను అన్నాను. మళ్ళీ సరే అని చెప్పేసి అంతవరకు, ఎందుకంటే అక్కడ వాళ్ళు తిరగబడ్డారు. ఇదే విషయమేమో నేను కన్జ్యూమర్ కోర్టులో కూడా నాలెడ్జ్ తీసుకొచ్చాను, ఇలాగ తిరగబడుతున్నారండి, దౌర్జన్యం కూడా చేస్తున్నారు ఎవరైనా క్వశ్చన్ చేస్తుంటే అని చెప్పేసి చెప్పాను అనమాట. వాళ్ళు ఏమన్నారంటే, డిపార్ట్మెంట్ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ అని చెప్పేసి న్యూఢిల్లీలో ఒకటి ఉంది, నిధి ఖేరా అని చెప్పేసి ఐఏఎస్ ఆఫీసర్, ఆవిడేమో జాయింట్ సెక్రటరీ. ఆవిడకి లెటర్ రాయండి మీరు,
లెటర్ రాయమంటే నేను ఆవిడకి లెటర్ పెట్టాను. ఇక్కడ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కౌన్సిల్ ఒకటి ఉంది, దానికి ఏమో చైర్మన్ డిస్ట్రిక్ట్ కలెక్టర్, ఆయనకి కూడా లెటర్ పెట్టాను. ఇంకా రిప్లై అయితే రాలేదు, రీసెంట్గానే రాశాను. సో మన రైట్స్ మనం తెలుసుకోవాలి ముందు. మనం రైట్స్ మనం తెలుసుకుంటే అవేర్నెస్ ముందు క్రియేట్ చేయాలి. ఇప్పుడు కేసు వేసానంటే నాకు డబ్బుల గురించి కాదని వేసింది, ఈ ప్రజల్లో అవేర్నెస్ రావాలి. ఏంటి ₹1 కోసమా అని చెప్పి ఆలోచన రావాలి. ఈ ₹1 కోసం పెట్టే కేసు వేసారంటే మన దగ్గర ₹10 తీసుకుంటే మనం ఎందుకు కేసు వేయకూడదని చెప్పి అవేర్నెస్ రావాలి. ఎప్పుడైతే అంత అవేర్నెస్ ప్రజల్లో వచ్చిందో డిపార్ట్మెంట్ స్టోర్స్ అన్నీ కూడా జాగ్రత్తగా బిహేవ్ చేయడం మొదలవుతాయి. అంటే వాళ్ళ బాధ్యత ఏవైతే ఉన్నాయో అవి సక్రమంగా నిర్వర్తిస్తాయి. ఎందుకే ఆలే కొనుక్కుంటాలి అనుకుంటే ఎలా అవుతుంది? అవ్వదు కదా. మన రైట్ ఉంది, మన రైట్ డబ్బులు ఇచ్చినప్పుడు మన రైట్ ప్రకారం మనం క్వాలిటీ ప్రోడక్ట్స్ తీసుకోవాల్సిన అవసరం మన మీద ఉంది. వాళ్ళేం మనకి మిక్స్ అయ్యి వేయట్లేదు, డబ్బులు ఇస్తున్నారు. సో ఇవ్వాల్సిన పని మనకి ఉంది. సార్ ఇప్పుడు అలాగే చూసుకుంటే ఎటువంటి తప్పు లేకుండా భార్యపై భర్త విడాకులు అడుగుతున్నారు. లైక్ వాళ్ళకి మిస్అండర్స్టాండింగ్ అవ్వచ్చు, వర్కౌట్ ఏదైనా సంథింగ్, వాళ్ళ మధ్య కొంచెం బాండ్ కొంచెం దూరం అవుతుంది. అలాంటి టైంలో భార్యకి మనం భర్త సపోర్ట్ ఇవ్వగలరా? ఏమైనా వాళ్ళకి ఛాన్సెస్ ఉన్నాయా? కలిసే ఛాన్సెస్ అవ్వనివ్వండి, లేకపోతే మెయింటెనెన్స్ అవ్వండి. అది ఇప్పుడు ఫ్యామిలీ అన్నాక మనస్పర్ధలు అనేది కామన్ అమ్మ, సర్దుకుపోవాలి. ఫస్ట్ ఫోర్మోస్ట్ అది చెప్పాల్సిన బాధ్యత. ఇప్పుడు ఏంటంటే కేసుల గురించి మాట్లాడడం కానీ కేసు వేసుకోవడం అనేది ఆ థాట్ ఎప్పుడు రాకూడదు. నేను ముందుగా ఎప్పుడు ఏం ఆలోచిస్తానంటే, నా దగ్గర కన్సల్టేషన్కి వచ్చిన భార్య భర్తలకి ముందు విషయం చెప్తాను. మీరు ఇలాగా కోర్టులో కేసు వేసుకుంటే మీ పరువే పోతుంది, పిల్లల భవిష్యత్తు పోతుంది, దానివల్ల కోర్టులు మీ ఖర్చులు కూడా ఎక్కువైపోతాయి. దాని బదులు మీరే మీ బంధం ఇంకా విడిది కలపడానికి వీలైనంతగా చెడిపోతే తప్ప మీరు కోర్టుకి అయితే వెళ్ళకండి. కోర్టుకు వెళ్ళాలంటే అంత ఆ సమస్య కాదు చేసి ముందే వాళ్ళకి సజెషన్ వేస్తారు. అయితే ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి ఏంటంటే, మనస్పర్ధలు అనేది కామను, అది సర్దుకుపోతే పర్లేదు. లేదనుకోండి కొంతమంది కావాలనే భార్యకి విడాకులు ఇస్తారు. విడాకులు ఇవ్వాలని చెప్పేసి ఇంటికి పంపించేయడం కానీ, లేదంటే హరాస్మెంట్ చేయడం కానీ, టార్చర్ చేయడం కానీ చేస్తారు. అలా టార్చర్ చేస్తే ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోద్ది అని, అంటే అదొక రకమైన టెక్నిక్ హస్బెండ్స్కి. అలాగని చెప్పి లేడీస్ కూడా కొన్ని టెక్నిక్స్ ఉపయోగిస్తారు, అది మనం చెప్పకూడదు కొన్ని విషయాలు. అది జనరల్గా హస్బెండ్స్ ఏం చేస్తుంటే అది రకమైన హరాస్మెంట్ చేయడం కానీ అలా చేస్తుంటారు. చేసినప్పుడు హరాస్మెంట్ భరించలేక వాళ్ళ అమ్మాయిల ఇంటికి వెళ్ళిపోతారు. అక్కడ 3 రకాలైన కేసులు వేయడానికి అవుతుంది అమ్మాయి. ఒకటి ఏంటంటే మెయింటెనెన్స్కి వేయచ్చు, తర్వాత రికవరీ ఆఫ్ డౌరీ దానికి ఒక కేసు వేయచ్చు. అదేవిధంగా ప్రాపర్టీస్లో ఏవైతే ఉన్నాయో భర్తకి వాటిలో కూడా వాటా ఉంటుంది. మ్యారేజ్తో పాటు ఆ హక్కు కూడా వచ్చేస్తుంది. ఆ 3 రకమైన కేసులు వేసి ఏవైతే డౌరీ ఇచ్చారో అవన్నీ కూడా బ్యాక్ తీసుకొని చట్టం అయితే ఫ్యామిలీ కోర్ట్ యాక్ట్లో ఉంది. అలాగే ఆ అమ్మాయికి ప్రతి నెల అతని ఇన్కమ్, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ని బట్టి 10,000, 15,000, 20,000, 30,000 కూడా కోర్టు కంపల్సరీగా శాంక్షన్ చేస్తుంది. ఎందుకంటే మ్యారేజ్ అయిన తర్వాత అమ్మాయికి రైట్ వస్తుంది, ప్రతి నెల మెయింటెనెన్స్ తీసుకునే రైట్ అమ్మాయికి ఉంటుంది. సో మెయింటెనెన్స్ ఖచ్చితంగా ఇస్తుంది కోర్టు. అదొకటి. ప్లస్ ప్రాపర్టీస్ ఏమున్నాయి అనుకోండి, ఆ ప్రాపర్టీలను కూడా అమ్మాయికి రైట్ ఉంటుంది. సో ఆ రైట్ 3 ప్రకారం వాళ్ళు కోర్టులో కేసు వేసుకొని అవి సాధించుకోవచ్చు. దానికి ఏంటంటే సెక్షన్ 9 ఒకటి ఉంది, ఇన్ ది మ్యారేజ్ యాక్ట్ 1955, సెక్షన్ 125 ఒకటి ఉంది, సెక్షన్ 7C ఉంది. ఆ సెక్షన్స్ ప్రకారం మనం కోర్టులో కేసు వేసుకొని జస్టిస్ కోసం మనం ఫైట్ చేయొచ్చు. విన్ అవుతారు కూడాను, విన్ అవుతారు, కంపల్సరీగా విన్ అవుతారు. భార్య విన్ అవుతారు, ఛాన్సెస్ ఉన్నాయి. ఇష్టం లేకుండా అవుతాయి, లైక్ సరైన ప్రూఫ్స్ లేకపోతే. ప్రూఫ్స్ ఏముంటాయి, కావాలని వదిలించుకోవాలని చూస్తున్నాడు, హెరాస్మెంట్ చేస్తున్నాడు. సో దాని ప్రకారం కూడా ఆ హెరాస్మెంట్ అంటే పక్కన పెట్టండి, కంపల్సరీగా మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఆవిడకి రైట్ ఉన్నది, మెయింటెనెన్స్ కోరే హక్కు ఆవిడకి వచ్చేసింది బై ది వర్చ్యూ ఆఫ్ ద మ్యారేజ్. అలా పిల్లలు ఉన్నారనుకోండి, ఇంకా మెయింటెనెన్స్ ప్రతి నెల ఇంత ఇవ్వాలని చెప్పి ఇంకా పెరుగుతుంది ఆ మెయింటెనెన్స్ కూడా. పిల్లల్ని కూడా పోషించాల్సిన బాధ్యత భర్త మీద ఉన్నదని చెప్పేసి.
సో ఆ 3 సెక్షన్ల ప్రకారం కోర్టులో కేసు వేయవచ్చు. ఇంకా హెరాస్మెంట్ కానీ ఇంకేటి గురించి అయినా సరే 498A సెక్షన్ వేసుకోవచ్చు. కాకపోతే అది ఆ సెక్షన్ ఈ మధ్య కొంచెం మిస్యూజ్ అవుతుంది. అంటే ఎక్స్ట్రాక్ట్ చేయడం కోసం, మోర్ మనీ ఎక్స్ట్రాక్ట్ చేయడం కోసం భర్త దగ్గర నుంచి. సో దాని గురించి అని చెప్పేసి ఆ 498A సెక్షన్ని మాడిఫై చేయమని చెప్పేసి ఈ మధ్య సుప్రీంకోర్టు కూడా సెంట్రల్ గవర్నమెంట్కి లెటర్ రాసింది. దాని మీద కూడా చర్చ జరిగింది, మిస్యూజ్ అవుతుందని. ఇలాంటి కేసు డ్యూరేషన్ ఎంత ఉంటుంది? లైక్ ఒక 6 months 1 year పడుతుందా? లేదు, ఇది కన్జ్యూమర్ కోర్టుకి అయితే 6 months ఉంటుంది, కానీ ఇలాంటి కేసెస్ ఇయర్స్ అవుతూనే ఉంటాయి. 5 years, మ్యాక్సిమం 5 years. మనం స్పీడీ ట్రయల్ చేసుకోవాలనుకున్నాం అనుకోండి, దాని నీడు అర్జెన్సీ ఏంటైతే ఉందో, సపోజ్ ఆ హస్బెండ్ ఫారెన్ వెళ్ళిపోతున్నాడు, ఈ టైం లోపల మనం చేయాలనుకుంటే దాన్ని పిటిషన్ వేసుకోవాలి. స్పీడీ ట్రయల్ అని చెప్పేసి మనం పెట్టుకొని చేసుకుంటే అయిపోతుంది. మ్యాక్సిమం సంవత్సరంన్నరలో అయిపోతుంది, చేసుకోవచ్చు. ఆ ప్రొవిజన్ అయితే ఉంది చట్టంలో. అలాగే ఇప్పుడు చూసుకుంటే చాలా మంది డబ్బు కోసం డైవోర్స్ తీసుకుంటారు. డబ్బు లైక్ అన్ని చూసుకొని డబ్బుల కోసం తీసుకుంటారు. అమ్మాయి తీసుకుంటుంది, అబ్బాయి తీసుకుంటారు. బోత్ సైడ్స్ తీసుకోవచ్చు, బోత్ సైడ్స్ తప్పు ఉండవచ్చు. అమ్మాయే తీసుకుంటుందని మనం పాయింట్అవుట్ చేయలేం. బట్ అమ్మాయిలు కూడా డబ్బు ఉన్న వాళ్ళు ఉంటారు కదా. బట్ సంథింగ్ వర్కౌట్ అవ్వకుండా డైవోర్స్ తీసుకుంటారు, ఎక్కువ అల్మోని అడుగుతారు, అదే డబ్బులు ఎక్కువ అడుగుతారు, నాకు ఇంత మెయింటెనెన్స్ ఉంది. అలాంటి టైంలో ఏది కొంచెం ఫేర్గా ఉంటుంది? లైక్ పేపర్ చదివారా? కలకత్తా హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఏంటంటే మెయింటెనెన్స్ కోసం ఒక అమ్మాయి 64,50,000 రూపాయలు ప్రతి నెల కావాలండి. జడ్జి సీరియస్ అయిపోయింది. మీకు 64,50,000 కావాలనుకుంటే నువ్వు సంపాదించుకో, నీకు అంత ఇవ్వడం కుదరదని చెప్పి స్ట్రైక్ ఆఫ్ చేసింది, డిస్మిస్ చేసింది పిటిషన్. మీకు ఏమైనా కావాలనుకుంటే, నీకు లగ్జరీగా బతకాలనుకుంటే నువ్వు సంపాదించుకో, నీకు బాగానే ఉన్నది కదా. మళ్ళీ 2-3 days బ్యాక్ ఇంకో జడ్జిమెంట్ కూడా ఉంది. ఓకే, అందులో ఏం చెప్పిందంటే కోర్టు, మీరు ఏబుల్గా ఏం డిజబిలిటీస్ లేకుండా ఉండి అంత ఫిట్గా ఉండేటప్పుడు ఎందుకు మీరు అంత మెయింటెనెన్స్ అడుగుతుంటారు? మీరు కష్టపడే పని చేసుకోండి, మీరు కష్టపడే ఓపిక మీకు ఉన్నప్పుడు మీరు చేసుకోండి అని చెప్పేసి రీసెంట్గా ఏదో కోర్టు జడ్జిమెంట్ కూడా ఇచ్చింది. ఇవన్నీ కూడా కొన్ని లేటెస్ట్గాను పరిస్థితులకు అనుకూలంగా కోర్టు కూడా మారుతూ ఉంది. కోర్టు ఆలోచన ధోరణి కూడా మారుతుంది. సో లేటెస్ట్ టెక్నాలజీకి సంబంధించి లేటెస్ట్ వే ఆఫ్ థింకింగ్, వైఫ్స్ కానీ హస్బెండ్స్ కానీ వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ని బట్టి కూడా కోర్టు కూడా జడ్జిమెంట్లు కూడా ఇంటర్ప్రిట్ చేస్తున్నాయి. సెక్షన్స్ని, జడ్జిమెంట్స్ని ఇంటర్ప్రిట్ చేసి దానికి అనుకూలంగానే జడ్జిమెంట్లు ఇస్తున్నాయి. అర్థమైంది. సో అన్ని ఫేర్గానే ఉంటాయి మన జడ్జిమెంట్లు అన్ని ఫేర్గానే ఉంటాయి. ప్రూఫ్స్ దీనికి కరెక్ట్గా ఉండాలి, లేకపోతే మనం ప్రూఫ్స్ అంటే ఫ్యామిలీ కోర్ట్స్ దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటంటే వెడ్డింగ్ కార్డ్ పెట్టాలమ్మా. మ్యారేజ్ చేసుకున్నప్పుడు తాళి కడతారు కదా, ఆ ఫోటో ఒకటి ఇవ్వాలి. ఆ తర్వాత వాళ్ళు ఏ పర్టికులర్ ప్లేస్లో ఉంటున్నారో దానికి తగ్గ రెసిడెన్షియల్ ప్రూఫ్ కూడా పెట్టాలి. తర్వాత వాళ్ళు గెట్ బ్యాక్ ద డౌరీ అనేది ఏమైనా ఉంటే దానికి సంబంధించి అప్పుడు ఆ టైంలో వస్తువులు కొంటారు కదా, ఆ వస్తువుల తాలూకు బిల్లు సబ్మిట్ చేయాలి. ఇవన్నీ సబ్మిట్ చేస్తే గ్యారంటీగా కేసు విన్ అవుతారు. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్, ఇప్పుడు ఉన్న జనరేషన్లో ఇల్లీగల్ లైక్ అక్రమ సంబంధాలు ఎక్కువైపోతున్నాయి. అలాంటి సందర్భంలో వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడతాయి, దానికి ఎలాంటి సాక్ష్యాలు కావాలి? ఇప్పుడు అక్రమ సంబంధాలని మీరు అడిగారు, కానీ ఇటు ఈ తప్పు అనేది జెంట్స్ వైపు ఉంటుంది, లేడీస్ వైపు ఉంటుంది, బోత్ సైడ్స్ ఉంటుంది. దీనికి ఏంటంటే కోర్టులో కేసు ఫైల్ చేసుకోవాలమ్మా. కోర్టులో ఫైల్ చేసుకుంటే IPC 494 ప్రకారం అయితే మాత్రం 7 years జైలు శిక్ష పడుతుంది. అదే 495 ప్రకారం అయితే 10 years వరకు కూడా జైలు శిక్ష పడుతుంది. దాన్ని బైగామి కేసు వేసుకోవాలి మనం. బైగామి కేసు అంటే ఒకరికంటే ఎక్కువ అక్రమ సంబంధం పెట్టుకుంటే దాన్ని బైగామి కేసు వేసుకోవాలి. సో దానికి 494, 495 సెక్షన్ ప్రకారం అయితే 7 years 10 years వరకు కూడా అక్రమ కేసు పడుతుంది. దానికి ఏంటంటే ప్రూఫ్ కావాలి. అదే కాకుండాను అక్రమ సంబంధమే కాకుండా భార్య ఉంటుండగా విడాకులు ఇవ్వకుండా వేరే పెళ్లి చేసుకున్నా అది కూడా 494, 495 కిందకే వస్తుంది. IPC 494, 495. దానికి ఏంటంటే వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నప్పుడు వాళ్ళ సెకండ్ వైఫ్ ఏదైతే ఉందో వాళ్ళ మ్యారేజ్ క్లిప్పింగ్ ఒకటి ఉండాలి, అది ఉంటే సరిపోతుంది. అలా కాకుండాను ఈ మ్యారేజ్ జరగలేదు కానీ అక్రమ సంబంధం ఉంది. అక్రమ సంబంధం ఉన్నప్పుడు వాట్సాప్లో చాటింగ్లు చేసుకోవడం కానీ,
వాయిస్ కానీ రికార్డ్ అయిన ఉంటాయి కానీ అవన్నీ కూడా మన కోర్టులో సబ్మిట్ చేస్తే వాళ్ళకి శిక్ష అయితే మాత్రం ఖచ్చితంగా పడుతుంది. ప్రూఫ్స్ అంటే అవే కావాలి, అంతకు మించి ఏం అవసరం లేదు. ఇది కూడా ఇయర్స్ అవుతూనే ఉంటుందా ఈ కేసు? లేదండి, ఇది కూడా మ్యాక్సిమం 3 years 4 years అయిపోతుంది. ఇక్కడ ఏమైనా వాళ్ళకి లైక్ మనీ ఇవ్వాల్సిన అవసరం ఉంటుందా? ఎవరైతే కేసు పెట్టారో వాళ్ళకి ఫేమ్ లాస్ ఉంటాయి కదా, అవి ఏమైనా అవుతాయా? లైక్ కోర్టు కేసుని స్టడీ చేస్తాము, స్టడీ చేసి ఆ అప్రోప్రియేట్ కేసుకి సంబంధించి సబ్జెక్ట్ మ్యాటర్ని డిపెండ్ చేసుకొని వాళ్ళని అడుగుతుంది, మీరు కలిసి ఉందాం అనుకుంటున్నారా లేదని అడుగుతుంది. అప్పుడు వాళ్ళ డిస్క్రిప్షన్ చెప్తారు కదా, వాళ్ళ డిస్క్రిప్షన్ బట్టి కోర్టు జడ్జిమెంట్ ఇస్తుంది, మీరు ఇద్దరు కలిసి ఉందాం అనుకుంటున్నారా లేదనుకుంటే ఇచ్చేస్తారు కాబట్టి. ఎందుకంటే శిక్ష అయితే కంపల్సరీగా పడుతుంది, హస్బెండ్ చేసినా వైఫ్ చేసినా కంపల్సరీగా శిక్ష అనిపించే తప్పదు. సో స్టిల్ వాళ్ళు ఇంకా లేదండి, ఇంకా ఇది మేము ఇంకా అది కంటిన్యూ చేయమండి, మేము ఇద్దరం కలిసే బతకాలనుకుంటున్నాం అనుకుంటే సో దానికి తగ్గట్టుగానే కోర్టు జడ్జిమెంట్ ఇస్తుంది. ఓకే సార్, ఇట్ డిపెండ్స్ అపాన్ ది కేస్ టు కేస్. సెక్షన్ అయితే మాత్రం ఉంది, శిక్ష అయితే మాత్రం ఉంటుంది, సెక్షన్ 494, 495 ప్రకారం. అలాగే ఇప్పుడు కోర్టుకి చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు కదా, కోర్టుకి రాకుండా నోటీసులు పంపిస్తే రాకుండా, అలాంటి వాళ్ళకి ఏం జరుగుతుంది? జనరల్గా ఏంటంటే కోర్టు కూడా 3 times 4 times పంపిస్తారు, బేటా మేము కట్టాలి దానికి. ఇప్పుడు మీరు మీ హస్బెండ్ మీద కేసు చేశారు, బేటా మెమో పే చేయాలి, రిజిస్ట్ RPAD కట్టి మీరు రిజిస్ట్ పోస్ట్ పంపిస్తారు. పంపించిన తర్వాత వాళ్ళు అందుకుంటాడో అందుకోకపోవడం, లేదంటే లాక్ చేసి ఉందని చెప్పేసి ఏదో మేనేజ్ చేసి పంపించేస్తారు. అప్పుడు అలా 3-4 సార్లు అబ్జర్వ్ చేసిన తర్వాత కోర్టు ఏమో అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేస్తుంది, లేదంటే హ్యాండ్ ఓవర్ సమ్మన్స్ అని ఇష్యూ చేస్తుంది. అక్కడ ఉండి కూడా ఆ పర్టికులర్ ఆపోజిట్ పార్టీ ఆ నోటీస్ తీసుకోకపోతే హ్యాండ్ ఓవర్ సమ్మన్స్ ఇష్యూ చేస్తుంది. హ్యాండ్ ఓవర్ సమ్మన్స్ ఇష్యూ చేస్తే అప్పుడు ఏంటంటే ఆ పర్టికులర్ జ్యూరిస్డిక్షన్లో పోలీస్ స్టేషన్ ఏదైతే ఉంటుందో ఆ పోలీస్ స్టేషన్ ద్వారా ఆ పోలీసులు ఏమో ఆ పర్టికులర్ ప్లేస్కి వెళ్తారు, వెళ్ళి ఆ కన్సర్న్ పర్సన్ ఉన్నాడు లేదు చూస్తారు, చూసి కోర్టు మీద ప్రొడ్యూస్ చేస్తారు. ప్రొడ్యూస్ చేసిన తర్వాత అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే రీకాల్ పిటిషన్ పెట్టుకోవాలి, మేము ఇక్కడి నుంచి ఖచ్చితంగా కూడా కోర్టుకి అటెండ్ అవుతుందని చెప్పి రీకాల్ పిటిషన్ పెట్టుకుంటే అప్పుడు కోర్టు యాక్సెప్ట్ చేసి నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ ప్రాసెస్ అవుతుంది కోర్టులో. ఎక్కడ తప్పించుకోవడానికి అయితే వీలు లేదమ్మా, ఖచ్చితంగా కోర్టుకి రావాల్సిందే. తప్పించుకోవడానికి అయితే మాత్రం అవకాశం లేదు, చట్టంలో కంపల్సరీగా వచ్చి తీరుతారు కూడా. ఇప్పుడు పిల్లలందరూ లైక్ చాలా మంది లా చేయాలనుకుంటున్నారు, లా చేసిన వాళ్ళకి మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు, అడ్వైజులు ఇస్తారు? లా చేస్తే ఎలా ఉంటుంది, లైక్ వాళ్ళ ఎర్నింగ్ ఎలా ఉంటుంది, వాళ్ళ స్టెప్ గ్రోత్ ఎలా ఉంటుంది చెప్పగలరా? ఇప్పుడు రోజుల్లో కాకుండానే నేను లాస్ట్ 10 years 15 years నుంచి కూడా లా ఫీల్డ్ అనేది ఎర్నింగ్ సోర్స్గా తీసుకుంటున్నారు, కానీ అంత ఎర్నింగ్ రావట్లేదు, అంటే ఎఫెక్టివ్గా లేదు జనరల్గా. కానీ నా మటుకైతే మాత్రం సొసైటీలో రెస్పెక్ట్ ఉండాలన్నా 2 ఫీల్డ్స్ ఉన్నాయి, 2 ప్రొఫెషన్స్ ఉన్నాయి. అదేంటంటే డాక్టర్ ప్రొఫెషన్ ఒకటి, లీగల్ ప్రొఫెషన్ ఒకటి. డాక్టర్ ప్రొఫెషన్కి ఉన్నంత రెస్పెక్ట్ ఇంక ఏ ప్రొఫెషన్కి లేదు, అలాగే లీగల్ ప్రొఫెషన్కి ఉన్న రెస్పెక్ట్ ఇంక ఏ ఫీల్డ్కి లేదు. అయితే డాక్టర్ ప్రొఫెషన్లో ఏంటంటే ఆ పర్టికులర్ పేషెంట్ని మనం బాగు చేయడానికి అవుతుంది. లీగల్ ప్రొఫెషన్ అలా కాదు, సొసైటీయే పేషెంట్గా తీసుకోవాలి, తీసుకొని సొసైటీని మనం లీగల్గా ఎలాగ మార్చాలనుకొని ఆ డెడికేషన్ ఉండాలి. మెయిన్ డెడికేషన్ అనేది ఉండాలి. ఈ ఫీల్డ్లో నిలబడాలనుకుంటే చాలా డెడికేషన్ ఉండాలా, సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉండాలా, సెక్షన్స్ మీద గ్రిప్ ఉండాలా. ఇది నెవర్ ఎండింగ్ ప్రాసెస్, అలా చదువుతూనే ఉండాలి. నేను నైట్ 3 వరకు చదువుతూనే ఉంటాను, సెక్షన్స్ కానీ సైటేషన్స్ కానీ కేసులు కానీ చదువుతూనే ఉంటాను. ఆ నెక్స్ట్ డే కోర్టులో ఏవైతే పిటిషన్ ఫైల్ చేయాలో అవన్నీ కూడా తయారు చేసుకొని అప్పుడు నెక్స్ట్ డే కోర్టుకి అటెండ్ అవ్వాలి. సో ఇది నెవర్ ఎండింగ్ ప్రాసెస్, కంటిన్యూగా మనం స్టడీ చేస్తూనే ఉండాలా. ఎందుకంటే మనం ఈరోజు అనుకున్నది చట్టం అయితే అదే ఉంటుంది, కానీ ఇంటర్ప్రిటేషన్ అనేది జడ్జికి మారుతుంటుంది. సో ఒక జడ్జి ఒక ఇంటర్ప్రిటేషన్ తోటి జడ్జిమెంట్ ఇవాళ ఇచ్చారు అనుకోండి, ఆ సెకండ్ ఇంకో జడ్జి అతని ఆలోచన విధానం ఇంకోలాగా ఉంటుంది, ఆ ఇంటర్ప్రిటేషన్ మారిపోద్ది. ఆ సేమ్ కేసులోనే ఆయన ఇంకో విధంగా ఇంటర్ప్రిటేషన్ చేసి జడ్జిమెంట్ వేరేగా ఇస్తాడు. సో అక్కడేం జరిగింది ఇక్కడేం జరిగింది అంటే మనం కంపేర్ చేసుకొని మనం దానికి తగ్గట్టుగా మన ఆలోచన మార్చుకొని దానికి తగ్గట్టుగా మనం సెక్షన్ చదువుకొని
సబ్జెక్ట్ మీద గ్రిప్ పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళు మీరు అడుగుతున్నారు కానీ డెడికేషన్ కంపల్సరీగా ఉండాలమ్మా ఈ ఫీల్డ్లోను. డెడికేషన్ లేకపోతే మాత్రం ఏదో టైంపాస్కి వచ్చాము చేసాము అనుకుంటే మాత్రం కుదరదు ఈ ఫీల్డ్లో. రన్ ఫర్ ద జస్టిస్, గో ఫర్ ద జస్టిస్. జస్టిస్ చేద్దాం అనుకుంటేనే ఈ ఫీల్డ్లోకి రావాలి. ట్రూగా సర్వీస్ చేయాలి అనుకుంటేనే రావాలి. నిజమే. సర్వీస్ ఓరియంటెడ్ ఫీల్డ్ ఇది. కంపల్సరీ సర్వీస్ చేయాలి అనుకున్న వాళ్ళు కూడా కంపల్సరీ రావచ్చు. చేసి సొసైటీకి మంచి చేద్దాం అనుకున్న ఆలోచన మాకు కంపల్సరీగా ఉండాలి. ఏ ప్రొఫెషన్లో కూడా నేను మా ఫ్రెండ్స్కి ఎవరికైనా సరే మంచి ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి అదే చెప్తాను, నీ ప్రొఫెషన్లోనూ హ్యుమానిటీ అనేది టచ్ చెయ్యి, ఇన్క్లూడ్ చెయ్యి. హ్యుమానిటీ అనేది ఇన్క్లూడ్ చేస్తేనే నువ్వు ఆ ప్రొఫెషన్లోనూ సక్సెస్ అవుతావని చెప్తాను. ఇది కూడా అటువంటి ఫీల్డ్. హ్యుమానిటీ అనేది కంపల్సరీగా మనం ఇంక్లూడ్ చేయాలి ఈ ప్రొఫెషన్లో. డాక్టర్ ప్రొఫెషన్లో కూడా హ్యుమానిటీ అనేది ఇంక్లూడ్ చేయాలి. మానిటరీగా ఎప్పుడూ ఆలోచిస్తే మాత్రం మన ఆ ప్రొఫెషన్కి జస్టిస్ చేసిన వాళ్ళు అవ్వము. ఇప్పుడు ఈ ఉన్న దాంట్లో అడ్వాంటేజెస్ ఎక్కువ ఉన్నాయా, డిసడ్వాంటేజెస్ ఎక్కువ ఉన్నాయా మీకున్న దాంట్లో? ప్రస్తుతం అంటే అందరూ కూడా మానిటరీగానే ఆలోచిస్తున్నారు. అప్పుడు కొద్దిమంది ఉన్నారు మన డిస్ట్రిక్ట్ కోర్టులో 2-3 ఉన్నారు అడ్వకేట్స్. వాళ్ళు సర్వీస్ ఓరియంటెడ్గా చేస్తున్నారు. అందులో నేను కూడా ఒకరిని. ఓకే సార్. ఇప్పుడు మీకున్న ఎక్స్పీరియన్స్తో, మీకున్న 12 years ఎక్స్పీరియన్స్లో మీకు ఎక్కువ ప్రౌడ్గా ఫీల్ అయ్యే మూమెంట్స్, అచీవ్మెంట్స్ ఏమైనా ఉన్నాయా చెప్తారా మాకు? ఇది ప్రస్తుతానికి ఇదే. ఇంకా ఇవి కాకుండా కొత్తవి లైక్ ఆ టైంలో మీరు చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యి ఒకరికి మీరు సర్వీస్ చేస్తారు కదా, సో అలాంటి మూమెంట్స్, ఫ్రీగా సర్వీస్ చేస్తారని విన్నాను, సో అలాంటివి ఏమైనా ఉన్నాయా? నేనేంటంటే ఈ ఫ్యామిలీ కేసెస్ ఎక్కువగా ఒప్పుకుంటానమ్మా. ఇప్పుడు వాళ్ళిద్దరూ విడిపోయి కేసు హస్బెండ్ మెయింటెనెన్స్ కూడా ఇవ్వకుండా తప్పించుకుంటారు. అటువంటిప్పుడు ఏం చేస్తారంటే కోర్టులో కేసు వేయాలా. ఇందాక నేను చెప్పినట్టు కోర్టులో కేసు అయితే ఖచ్చితంగా గెలుస్తారు. వైఫ్ గెలుస్తుంది ఖచ్చితంగా. మెయింటెనెన్స్ కంపల్సరీగా ఇవ్వాలి ప్రతి నెలను. సో అలాంటి వాళ్ళకి నేను కేసు కంపల్సరీగా తీసుకుంటాను. వాళ్ళ కేసు తీసుకొని వాళ్ళ వైపున వాదించి మ్యాక్సిమం నేను కేసులన్నీ కూడా నేను విన్ అయ్యాను. నేను వేసిన కేసులన్నీ కూడా విన్ అయ్యాను. ఎక్కడా కూడా నేను ఓడిపోలేదు కూడా అన్ని కేసులు. ఎందుకంటే నేను జస్టిస్ ఉన్న కేసులు అయితేనే నేను యాక్సెప్ట్ చేస్తాను. సో అవన్నీ నాకు ప్రౌడ్ మూమెంట్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.